అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అఘోరి 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 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ విన్నా మొట్టమొదటిగా వినిపించే పేరు అఘోరి. తెలంగాణలో ఉంటుంది, ఇటు ఆంధ్రాలోకి వెళుతుంది, ఆ తర్వాత కట్ చేస్తే మహారాష్ట్రలో ఒకసారి కనిపిస్తూ ఉంటుంది, ఇప్పుడు గుజరాత్లో వెళ్తోంది. సరే, ఇవన్నీ విషయాలు పక్కన పెడితే తను ఎక్కడికి వెళ్ళినా అక్కడ మందిరాల దగ్గర దర్శనం కావచ్చు. రీసెంట్గా వరంగల్లో శ్మశానంలో కూర్చొని ప్రత్యేక పూజలు చేస్తుంది. అవును, శ్మశానంలో తను ప్రత్యేక పూజలు చేసిన నేపథ్యంలో ఒక రచ్చ క్రియేట్ అయింది. అక్కడికి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ కూడా వెళ్ళేదంతా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది, కానీ స్థానికులు తన అక్కడ గొడవ పడింది. సో ఇక్కడ చాలా క్వశ్చన్స్ రైస్ అవుతున్నాయి. గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. ఈ నేపథ్యంలోనే ఇక్కడ అఘోరితో పాటు మరికొన్ని అంశాలు కూడా నేను ప్రస్తావిస్తాను. అఘోరీలకు సంబంధించి, ఎందుకంటే తను అబ్బాయిగా ఉండి అమ్మాయిగా ట్రాన్స్ఫర్మేషన్ చెంది ఒక ట్రాన్స్జెండర్ అయిన సిచ్యువేషన్. సో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో ఈ అఘోరీలుగా మారిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో అఘోరీలుగా కావచ్చు, లేకపోతే వేరే వృత్తిలోకి వెళ్ళాలనేమైనా కండిషన్స్ ఉంటాయా? ట్రాన్స్జెండర్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? ఆధ్యాత్మికత వైపు వెళ్ళాలనుకుంటే ఎలా అడుగులు వేయాలి? వాళ్ళలో ఇంటెన్షన్స్ ఉంటే ఎలా బయటపడాలి? ఎవరిని సంప్రదించాలి? ఎలా సంప్రదిస్తారు? ఇలా చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా. నార్మల్ జీవితంలోనే చాలా కష్టాలు ఒడిదుడుకులు ఎదుర్కొంటుంటాం, కానీ మరి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? అఘోరీలుగా కావచ్చు, అఘోరాగా కావచ్చు, లేకపోతే ఆధ్యాత్మిక ఇలా ఒక సాధువుగానో లేకపోతే ఒక సాధ్విగానో వెళ్ళాలంటే ఏమైనా ఛాన్సెస్ ఉంటాయా? ఇవన్నీ కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ మనతో ఉంది. ఈరోజు ఆర్టీవీ ఎప్పుడో చెప్పింది, సమాజ హితం కోసం ఆర్టీవీ ఉంటుంది. సమాజంలో ఎక్కడ కూడా వివక్ష ఉండకూడదు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి సంబంధించి. వాటిని కూడా మనం టచ్ చేసే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఈరోజు స్టూడియోలో ఉన్నారు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ నుంచి మాధురి, అలాగే ఇంద్రావతి, నటాషా. అఫ్కోర్స్ మీ పేర్లు నేను సరిగ్గానే పలికినట్టు అనుకుంటున్నాను. రైట్, మాధురి గారు, మొత్తం ముగ్గురికి వెల్కమ్ టు ఆర్టీవీ స్టూడియో. సో మచ్ అండి. మీకు ఫస్ట్ నేను మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. అఘోరి స్టోరీ చూడగానే ట్రాన్స్జెండర్లకు సంబంధించి, ఎందుకంటే తను ఒక అబ్బాయి ఉంటే బహుశా ఒక కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉండేది, లేదా ఒక అమ్మాయి అయి ఉంటే ఒక కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ బహుశా ఇచ్చేవారేమో, బహుశా హైకోర్టుగా. కానీ ట్రాన్స్జెండర్ అవ్వడం వల్ల ఆ ట్రీట్మెంట్ కాస్త ఆలోచించి ఆచితూచి అడుగేస్తున్నారు ఆధ్యాత్మికత వల్ల. ఇక్కడ మొట్టమొదటికి వచ్చే డౌట్ ఏంటంటే, ట్రాన్స్జెండర్స్ అఘోరీలుగా మారిన కథలే కానించి సిచ్యువేషన్స్ కావచ్చు ఏమైనా ఉన్నాయా గతంలో? సో ఇక్కడ జెండర్తో అట్లేం లేదండి. సో ఒక అఘోర దీక్ష తీసుకోవాలన్నా, ఒక నాగసాధ దీక్ష తీసుకోవాలన్నా ఏ జెండర్ అయినా ఓకే. ప్రాక్టికల్గా మేల్ ఫీమేల్ అనే కాదు, ట్రాన్స్జెండర్ కూడా అయి ఉండొచ్చు. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఏదైతే అఘోరి, సో ఆమెకు ఒక ట్రాన్స్జెండర్గా ఇట్లా అఘోరి దీక్ష తీసుకున్నట్టు అందరికీ తెలిసింది, నాకు కూడా అదే తెలుసు అండి. అంటే కమ్యూనిటీలోకి వచ్చేటప్పుడు ఎటువంటి కండిషన్స్ ఉంటాయి? ఇలా ట్రాన్స్జెండర్గా మారాలి అనుకున్నప్పుడు ట్రాన్స్జెండర్గా మారిన తర్వాత మీరు యాక్సెప్ట్ చేస్తారా? సో ఎట్లా ఉంటుంది ఇది? ఒక సెకండ్ అఘోరి గురించి పక్కన పెడితే, సో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఎలా ఉంటుందంటే, సో మాకు ఒక భగవంతుడు ఒక వరం, మా తలరాతల బట్టి మేము ఇలా అవుతాం కావాలని ఎవ్వరు ఇలా ట్రాన్స్జెండర్గా అవ్వరు. సో మా బిహేవియర్ చిన్నప్పుడు మాకు తెలుస్తూ ఉంటుంది, ఇలా అలా మాట్లాడడము అలా. సో అదంటూ ఒక ఏజ్ వచ్చినప్పుడు ఒక బయటపడుతుంది అనమాట మేము ట్రాన్స్జెండర్ అని. సో అప్పుడు ఒక గురువులు ఉంటారు. సో ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మేల్ ఫీమేల్ ఒక కమ్యూనిటీ ఏదైతే ఉంటుందో, సో మా కమ్యూనిటీలో కూడా ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలు కూడా సో ఒక కమ్యూనిటీ ఉంటుంది, పెద్దవాళ్ళని ఉంటారు. ఇప్పుడు హైదరాబాద్లో అనుకోండి, ఒక 10 గ్రూపులు 10 పెద్దవాళ్ళు ఉంటారు ఒక్కొక్క ఏరియాకి. ఏపీ తెలంగాణ ఎక్కడ చూసినా కానీ గ్రూపులు ఉంటాయి. సో మేము రీచ్ అవుతాము. సో మేము ఇలా మారాలి అని వెళ్తాము. సో వాళ్ళు కమ్యూనిటీ ఏం బలవంతంగా ఏం పెట్టదు మీరు మారండి అని. సో మనకు ఉంటుంది కదా, ఎన్నాలని అబ్బాయిలాగా ఉండాలి, మన హార్మోన్స్, మన ఫీలింగ్స్ ఒక ఫీమేల్ లాగా ఉన్న అబ్బాయిలాగా ఎందుకు సొసైటీ చూసి, ఎందుకు ఎవరైనా ఒక అబ్బాయి చూసినా అమ్మాయి చూసినా ఏదో ఒక గిల్ట్ ఫీలింగ్ అనేది వస్తుంది, నేను అమ్మాయిలాగా చేంజ్ అవ్వాలి అని. సో ఇక్కడ భిక్షాటన చేసుకొని, ఇన్ని సంవత్సరాలు భిక్షాటన చేసుకొని ఆ డబ్బులతో కూడబెట్టుకొని అప్పుడు వాళ్ళు సర్జరీ చేయించుకొని ఒక ట్రాన్స్జెండర్గా మారి ఒక మహిళగా మారి వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకుంటారు. ఇది ఇలా ఉంటుంది జీవనాధారం ట్రాన్స్జెండర్ లైఫ్ లో. సో అఘోరి గురించి ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది కాబట్టి మళ్ళీ ఒక్కసారి టచ్ చేసే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే చాలా మందికి తను ట్రాన్స్జెండర్ అవ్వడం వల్ల చాలా క్వశ్చన్స్ రైస్ అవుతున్నాయి. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, సపోజ్ మీ కమ్యూనిటీలో ఎవరైనా ఆధ్యాత్మికత వైపు సాధ్విగాను వెళ్ళాలనుకుంటే కనుక పర్మిషన్ అంటే అవకాశం ఉంటుందా? పర్మిషన్స్ ఏమైనా అడగాల్సి ఉంటుందా? ఇది పర్మిషన్ అవసరం ఏమి లేదండి. ఓకే,
ఇప్పుడు నేనే ఉన్నాను. మీరేమన్నారంటే మీ గురువు దగ్గరికి వెళ్తాం, గురువు దగ్గరికి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ విషయం చెప్పిన అఘోరి గురించి కాదు. ఇప్పుడు అఘోరి విషయానికి వస్తే నేను ఉన్నాను. ఇప్పుడు అఘోరి దీక్షలో వెళ్ళాలి అంటే ఒకరు పిలిస్తే కాదు, ఒకరు కమ్యూనిటీ వెళ్తే అట్లా ఏం ఉండదు. సో మన మనసుకి ఏమనిపిస్తుందో, ఇప్పుడు నేను ఈరోజు అఘోర దీక్ష తీసుకొని నేను ఇలా సేవలు చేసుకోవాలా, సనాతన ధర్మం కోసం కాపాడాలంటే వాళ్ళ మైండ్ సెట్ బట్టి వాళ్ళు అఘోర దీక్షగా తీసుకోవచ్చు. ఒక బలవంతంగా కానీ ఎవరో ఇట్లా తీసుకుంటే నువ్వు మంచిగా చేస్తామని అట్లేం ఉండదు. కానీ వాళ్ళకి అనిపించాలి అఘోర దీక్ష తీసుకోవాలని. సో అఘోర విషయాలు కూడా అదే అయ్యి ఉండొచ్చు. రైట్. నేను మళ్ళీ అఘోరి గురించి వచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే సాధారణంగా తన ఒక క్లాత్ కవర్ చేసుకుని వచ్చి ఉంటే కనుక ఎవరు క్వశ్చన్ చేయకపోతారు. అఫ్కోర్స్ కుంభమేళా టైంలో కూడా చూస్తూ ఉంటాం, వాళ్ళు కొన్ని ప్రైవేట్ పార్ట్ని కవర్ చేసుకుంటూ వాళ్ళు వస్తూ ఉంటారు. అఘోరాలు కావచ్చు, అఘోరీలు ఆఫ్కోర్స్ చూసిన సందర్భాలు లేవని అనుకోవాలి. సో తను అలా దిగంబరంగా వచ్చిన నేపథ్యంలో మీ కమ్యూనిటీ మీద ఏమైనా క్వశ్చన్స్ రైజ్ అయ్యాయా? అంటే కమ్యూనిటీ చాలా మంది ఎందుకంటే ట్రాన్స్జెండర్ అని చెప్పింది. ట్రాన్స్జెండర్ ఆమె చెప్పినా చెప్పకపోయినా సో వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ శ్రీనివాస్ అని బయట పెట్టారు. బయట పెట్టిన తర్వాత ఇక్కడ ట్రాన్స్జెండర్ అంటే ఒక మన ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ కాకపోయినా ఆమె పర్సనల్ గా సర్జరీ చేయించుకొని పర్సనల్ గా ఆమె మారినట్టుంది. సో ఓకే, దానికి నేను యాక్సెప్ట్ చేస్తా. ఎప్పుడైతే ఈమె ఇలా అఘోర దీక్ష తీసుకొని ఈమె ఇప్పుడు ఏదైతే సనాతన ధర్మం అంటుందో దానికోసం, సో ఇక్కడ ఏంటంటే ట్రాన్స్జెండర్ చాలా మంది, ట్రాన్స్జెండర్ కాదు మహిళలు కానీ ఫిమేల్ కానీ ప్రతి ఒక్కరు ఆమె సపోర్ట్ గా ఓకే నేను యాక్సెప్ట్. ఇప్పుడు 10 మందికి నచ్చచ్చండి, 10 మందికి నచ్చకపోవచ్చు. 10 మందికి నచ్చిందని మనకి నచ్చాలని ఏం లేదు కదా. సో 10 మందిలో ఒక్కొక్కలాగా మాట్లాడతారు. సో ఇప్పుడు చాలా మంది నా మీద టార్గెట్ చేశారనమాట. అఘోర గురించి నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, అఘోర గురించి నీకేం తెలుసు. సో చాలా మంది ట్రాన్స్ కమ్యూనిటీలో కానీ మేల్ ఫీమేల్లో కానీ చాలా బెదిరింపు కాల్స్. నువ్వు ఇంటర్వ్యూలు మాట్లాడితే ఇది నీకు ఒక బెదిరింపు కాల్స్. సో నేను అఘోరి గురించి ఆమె మీద నాకేం పగ ఏం లేదు, ఆమె మీద నాకు పగ ఏం లేదు, నాకు శత్రువు వెనక నుంచి డబ్బులు ఇచ్చి నన్ను ఏం తోయలేదు మాట్లాడమ్మా అని. సో మా జీవనాధారం ఏం కష్టపడితేనే కానీ మా కడుపు నిండదు. సో నేను చూసిన బట్టి ఏంటంటే, సో మీరందరూ తెలుసో తెలియదో నేను 10 శక్తిపీఠాలు దర్శించుకున్నా. నిన్నలకు మొన్న అన్నవరం వెళ్ళేసి వచ్చా. 5 సార్లు కాశీకి వెళ్ళా, కేదార్నాథ్, బద్రీనాథ్, కేదార్నాథ్, బద్రీనాథ్ ప్రతి ఊరు తిరుగుతా నేను. సో నేను తెలుసుకుంది ఏంటంటే అసలైన అఘోరాలు ఇలా ఉండరు. ఓకే. సో ఒక ఛానల్ ప్రత్యేక ఛానల్ ఒక్కసారి ఆమె కేదార్నాథ్లో ఉంటే అఘోరి గారు ఒక్కసారి వెనక తిప్పండి అన్నప్పుడు అక్కడ అఘోరాలు చూపించింది. అక్కడ చూపించినప్పుడు వీలే అండి మా అఘోరాలు, వీలే అండి మా సంఘాలు, మేము డిస్కషన్ చేస్తాం, మేము సనాతన ధర్మం కోసం చూపించింది. సరే అని అంటే తెలియకున్న వాళ్ళు నిజమేమో వాళ్ళ కమ్యూనిటీ అనుకుంటారు. నేను చూస్తే షాక్. అరే నేను కేదార్నాథ్ వెళ్ళేసి వచ్చాను, మళ్ళీ వెనకలు చూపించిన వాళ్ళు అఘోర అంటూ నా వెనకలు మళ్ళీ నేను బ్లాక్ చేశాను కేదార్నాథ్ వెళ్ళినప్పుడు. అక్కడ ఈమె ఏదైతే చూపించిందో అది అఘోరాలు కాదు, నా దగ్గర ప్రూఫ్తో సహా ఉన్నాయి. ఓకే, ఒక నిమిషం ఆ వీడియో మీకు చూపిస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఆమె కేదార్నాథ్ దర్శనానికి వెళ్ళింది కానీ ఎక్కడ అఘోరాలతో కాలేదు. సో అక్కడ అఘోరాలు ఎవరు అంటే, సో నేను చెప్తా, నేను కేదార్నాథ్ వెళ్ళానండి, చెప్తున్నా, నేను కేదార్నాథ్ వెళ్ళాను. అక్కడ కొంతమంది అసలైన అఘోరాలు బయటికి రారు, కొంతమంది అఘోరాలు కడుపు కోసం చాలా దాంట్లో కూడా కల్తీలాగా ఏదో ఒక నకిలీ వేషాలు వేసుకొని ఏదో వాళ్ళకి కడుపు కోసం నింపుకుంటూ ఉంటారు. అక్కడ వాళ్ళు బొట్టు పెట్టి ఒక 150 అమ్మ అంటారు. సో అలాంటి వాళ్ళని పట్టుకొని వీడియో చూపించి వీళ్ళ అఘోరాలు అనడం చాలా రాంగ్. ఇవన్నీ జనాలకి అర్థం అవ్వట్లేదు. సో నన్నే తప్పు పడతారు. సో నేను ఏమనాలి, ఈమె గురించి మంచిగా చెప్దామంటే ఒక్కటి కూడా కనబడట్లేదు. ప్రతి ఇంటర్వ్యూలో ఒక్కొక్క రకంగా, ప్రతి ఛానల్లో ఒక్కొక్క రకంగా శాపనాలు పెట్టాం, అది పెట్టాం. సో నాకు ఎక్కడ అఘోర లక్షణాలు కనబడలేదు. సో నేనేమంటానంటే, నేను చూడబట్టి కాశీలో కానీ అఘోరాలు ఉండరు. అఘోరాలు అలహాబాద్ అక్కడ ఉంటారు, హరిద్వార్లో కానీ ఎక్కడైనా అఘోరాలు బయటికి రారు. సో వాళ్ళు బయటకు వచ్చారంటే ఏదో ఒక కార్యం మీద వస్తారు. సో మహిళా అఘోరాలు ఉంటారు, అబ్బాయి అఘోరాలు ఉంటారు, కిన్నర్ అఘోర అంటారు. ఇప్పుడు ఈమెతే దీక్ష తీసుకుందో అది కిన్నర్ అఘోర అంటారు. సో నేను ఇంత ధైర్యంగా మాట్లాడడం కారణం నేను తెలుసుకుని ఏంటంటే ఎక్కడ కానీ అఘోరాలు ఇలా ఉండరు. సో నాకు ఎక్కడో డౌట్ అనిపించి నేను మాట్లాడడం జరిగింది. సో ఇదే అండి.
రైట్. మాధురి గారు, ఇంట్రెస్టింగ్గా మీరు అఘోరికి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు ట్రాన్స్జెండర్లకు సంబంధించి ఎలా ఉంటుంది లైఫ్ స్టైల్ అని ఒక పాయింట్ని టచ్ చేశారు. ఒకసారి నేను ఇంద్రావతి దగ్గర స్టార్ట్ చేస్తున్నాను. ఒక అబ్బాయిగా ఉండి ఒక అమ్మాయిగా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలంటే ఆ టైంలో మీ మైండ్ ఎటువంటి బొంబార్డింగ్, అంటే ఎటువంటి ఘర్షణ జరుగుతూ ఉంటుంది, ఎటువంటి రాపిడి ఉంటుంది. వన్స్ చేంజ్ అయిన తర్వాత మూడ్ స్వింగ్స్ ఉంటాయని మాట విన్నాను. దాంతోపాటు డివోషనల్గా వెళ్ళాలనుకుంటే మీకు ఏమైనా ఛాన్సెస్ ఉంటాయా, లేదు ఇలాగే ఉండాలి అని ఏమైనా మీకు రిస్ట్రిక్షన్స్ ఉంటాయా? లేదండి, ఒక మాట క్లియర్గా చెప్పాలంటే చిన్నప్పటి నుంచి మాకు కూడా చిన్నప్పటి నుంచి ఒక 4th క్లాస్ 6th క్లాస్ అబ్బాయిలాగా ఉంటారు కదా, అప్పటి నుంచి ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్కి అదే ఆలోచన వస్తుంది. ఎలా అంటే 10 మందిలో తిరుగుతున్నా, స్కూల్కి వెళ్ళినా, ఇంట్లో ఉన్నా అందరిలో ఫ్రీగా కలిసి ఉండలేము. ఇప్పుడు సపోజ్గా ఈ లైఫ్లో ఎలా ఉన్నానో అలా చిన్నప్పటి నుంచి అందరిలో కలిసి ఉండలేను. ఎలా మెల్లమెల్లగా ఆలోచనలు వస్తూ ఉంటాయి. మా అక్కని చూసి ఇంట్లో అయ్యో మా అక్క చీర కట్టి మంచిగా రెడీ అయితే బాగుండు కదా, అలా ఎవరు లేనప్పుడు దొంగతనంగా చీర కట్టుకుని నాకు నేను చూసుకోవడం, నేను ఇట్లా అమ్మాయిలాగా ఎంత బాగున్నా అని నాకు ఫీలింగ్ అట్లా రావడం, అలా పెద్దగా అయ్యేసరికి ఆలోచనలు మారుతూ ఉంటాయి. ఇంకా ఫ్యామిలీలో చెప్పుకోలేక సొసైటీలో చుట్టాల్లో అందరూ రెస్పెక్ట్ ఇస్తారు, పరువు పోతుంది, అది ఇది ఫ్యామిలీలో మాట్లాడతారు కదా, అవన్నీ ఎవరికి మా బాధలు పంచుకోలేక ఎవరు అర్థం చేసుకోరు. సపోజ్ ఒక ఫ్రెండ్ ఉంటాడు, తనకి అట్లా చెప్పాలనుకున్నా కూడా తనే అక్కడ బ్యాడ్గా చెప్పేస్తాడు, ఫీలింగ్ అర్థం చేసుకోవడం అనమాట. అలా అని ఎవరికి ఆ బాధలు చెప్పుకోలేక సపోజ్ ఒక ఆలోచన వస్తుంది, నేను ఇలా ఉండడం కరెక్ట్ కాదు, నాకంటూ ఒక కమ్యూనిటీ ఉంటుంది కదా, అక్కడ వెళ్తే నాకు హెల్ప్ చేస్తారు వాళ్ళు, నేను కూడా వాళ్ళలో మంచిగా ఉండొచ్చు అని మెల్లగా నా గురించి చెప్తాను. నాది పక్కా వికారాబాద్ నుంచి నేను మెల్లమెల్లగా నా స్టోరీ నేను ఎప్పుడు వచ్చానంటే 2016లో ఇలా వచ్చాను ఈ ఫీల్డ్లో. అప్పుడు వస్తే కొత్తగా హైదరాబాద్కి వచ్చాను. అప్పటికి మా ఫ్యామిలీలో ఎవరికీ తెలియదు నాకు అసలు ఎక్కడ ఉండాలి, ఎక్కడ వెళ్ళాలి, అసలు ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు. సో అలాంటి ఒక వ్యక్తి సడన్గా చేంజ్ అయిన తర్వాత, ఎందుకంటే నేను మళ్ళీ ఒక్కసారి మాధురి గారు, నేను అఘోరిని జస్ట్ టచ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ. అఘోరి పేరెంట్స్ వాళ్ళే చెప్పారు, వాళ్ళకి తెలుసో తెలీదో బహుశా నాకు అంత క్లారిటీ అయితే లేదు, బట్ మారారు అనే విషయం అఫ్కోర్స్ తెలిసి ఉంటుంది ఎందుకంటే చూసారు కాబట్టి. లేదు ప్రత్యేకంగా ఒక మీడియా ఫోకస్ పెట్టి మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి శ్రీనివాసన్ బయట పెట్టారు. అట్లేం లేదండి, నలుగురు సంతానంలో ఒక వ్యక్తి ఇలా చిన్నప్పుడు వెళ్ళిపోయాడు ఒక అమ్మాయి అని అందరికి తెలిసిందో. సో ఈ ఏదైతే మీడియా శ్రీనివాసాన్ని బయట పెట్టింది, మాకు అంతకు ముందు ఈమె ట్రాన్స్జెండర్ అని తెలుసు, కానీ మనకి ఎందుకులే, మన సమస్యలు ఎక్కువ ఉన్నాయని మేము అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. సో ఒక్కొక్క ఇంటర్వ్యూలో ఒక్కొక్క విధానంగా. ఇంట్రెస్టింగ్ పాయింట్, మీకు శ్రీనివాస్ గురించి ముందు తెలుసు అంటున్నారు. అంటే ముందంటే ఒక గ్రూప్ లో ఆమె ఫోటో వచ్చింది. సో ఏదైతే ఆమె సర్జరీ చేయించుకుందో కొన్ని మాకు తెలిసిపోతాయి అనమాట. సో దాన్ని బట్టి ఓకే, ఆమె అంటే ఎప్పుడు జరిగింది ఇదంతా, సో ఆమె ఎప్పుడు సర్జరీ చేయించుకుందో మాకు తెలియదు. సో కొంతమంది ఉండుకొని 3 నెలల కిందట సర్జరీ చేయించుకోలేదు, సో చేయించుకుంది. సరే ఓకే, ఎవరికైనా ఉంటాయి. సో ఆమె చేయించుకుంది, దాని గురించి నేను అనట్లేదు. సో చేయించుకుంది వాళ్ళ ఇష్టం వాళ్ళది. సో నేను ఏంటంటే కొన్ని పాయింట్లు తీసుకున్నా. చాలా మంది అఘోరా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, నేను అందులో నుంచి ఒక పాయింట్ తీసుకున్నా. నేను ఒక 40 ఇంటర్వ్యూలు ఇచ్చింట ఈ స్క్రిప్ట్ ఈ కాన్సెప్ట్ మీద. సో 40 ఇంటర్వ్యూలో చూస్తే ఒకటే లాగుంటది నా మాట తీరు, కానీ ఇప్పుడు మీరు పోయి వేరే వాళ్ళకి వచ్చినా నా మాట తీరు ఇలానే ఉంటది. సో ఆమె ఇంటర్వ్యూలు ఏంటంటే ఒక్కొక్క విధానంగా, అలా నాకు ఎక్కడో కొంచెం తేడా కొట్టి నేను మీడియా ముందుకు వచ్చి ఆమె ఒక ట్రాన్స్జెండరే, మహిళనే, అఘోరనే. సో ఏదైతే ఇలాంటి వేషధారణ వేసుకొని వచ్చి గతంలో చాలా మంది నమ్మాం మనము. సో లింగాలు తీస్తామని ఇలా అని విభూతి తీయడము, దయ్యాన్ని బంధించడం, కొన్ని మ్యాజిక్లు చేసే డబ్బులు గుంజే వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్ళ గురించి అలాంటి వాళ్ళని నమ్మకండి, ఇలాంటివి ఆమె ఓకే ఇలాంటి ప్రయత్నం చేస్తున్నా వంతు. రైట్. ఇంద్రావతి, మీరు అన్నారు పేరెంట్స్ కి తెలిసిన సందర్భంలో, పేరెంట్స్ కి తెలుసా? ఇప్పుడైతే ఫ్యామిలీ మొత్తం యాక్సెప్ట్. ఒక హౌస్ లేడీస్ లాగా వెళ్ళి, ఆడపిల్లలాగా వెళ్ళి మంచిగా ఏ ఫంక్షన్ అయినా వెళ్తాను వస్తాను, అక్క చెల్లి వదిన వాళ్ళందరూ బాగా చూసుకుంటారు. ఓకే. సో ఇక్కడ నుంచి డివోషనల్గా ఒకసారి టచ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఈ గుడికి వెళ్ళాలని లేకపోతే డివోషనల్గా బయటికి వెళ్ళాలనుకున్న టైంలో ఎట్లా ఉంటుంది మీ కమ్యూనిటీలలో? మీ గురువు పర్మిషన్ ఏమైనా ఉండాల్సి ఉంటుంది, ఎందుకంటే తను మాట్లాడిన సందర్భంలో గురువు అనే మాటను ఉపయోగించడం జరుగుతుంది. ఎందుకంటే గురువు అనే పదాలు ఇక్కడ రెండింటిగా ఉపయోగించడం జరుగుతుంది. ఒకటి తనకు విద్య నేర్పిన గురువు అయి ఉండొచ్చు, లేకపోతే కమ్యూనిటీకి సంబంధించి గురువు అయి ఉండొచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, గురువే. సో మీకు సంబంధించి మీ వాళ్ళు అంటే పర్మిషన్ ఏమైనా తీసుకోవాల్సి ఉంటుందా, లేదు ఇలా వెళ్ళాలనుకుంటున్నాను పూజకో లేకపోతే వీటికి అని చెప్పి?
అలా అని ఏం లేదు. మా గురువు అంటే ఇక్కడ ఒక ఇల్లు రెంట్కి తీసుకున్న మా గురువు ఇల్లు ఉన్న అందరు కలిసి ఉన్నప్పుడు ఎక్కడైనా వెళ్ళాలన్నా మా మంచి చెడు అంతా మా గురువుకే ఉంటుంది కాబట్టి ఎక్కడైనా వెళ్ళాలని ఆమె చెప్పినప్పుడే చేయాలి, వెళ్ళమన్నప్పుడు వెళ్ళాలి, అట్లా ఉంటుంది. మాకంటూ మేము ఇండివిజువల్గా బతుకుతుంటే మాకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఇప్పుడు నాకు మ్యారేజ్ అయింది, ఇప్పుడు మాతో మా హస్బెండ్ ఉంటాడు. నేను నా ఇష్టమంచు ఎక్కడైనా వెళ్తాను, ఎప్పుడైనా వస్తాను, ఎలా అయినా ఉంటాను. అలా ఎవరు పర్మిషన్ తీసుకునే అవసరం లేదు. ఏమైనా ఎక్కువ ఎమర్జెన్సీ ఉన్నప్పుడే మా గురువుని అడిగి ఇలా కాదు ఇలా అని చెప్పి మా గురువు నాకు తెలియకపోతే ఆమెను క్లారిటీగా అడుగుతాను, ఎలా చేయాలి ఏం చేయాలని అడుగుతాను అండి. రైట్. నటాషా, ట్రాన్స్జెండర్స్ అనగానే సమాజంలో ఒక చిన్న చూపు ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు కొంచెం మార్పు వస్తుంది జనాల్లో. సిటీస్లో కాస్త ఆ చేంజ్ ఓవర్ కనిపిస్తుంది. ఒక వ్యక్తిలో వచ్చి ఏదో చేస్తుందంటే సరే ఆ విషయం పక్కన పెడతాను. ఈ ఇష్యూ జరిగిన తర్వాత ఈ ఇంపాక్ట్ ఏమైనా మీ మీద ఎప్పుడూ పడిందా? చాలాసార్లు పడింది. ఏమన్నా వాళ్ళు? నేను ఇంతకుముందు ఒక బాయ్లో ఉన్నప్పుడు నా ఫీలింగ్స్ నేను ఎవరికి చెప్పుకోలేకపోయాను. ఫస్ట్ నేను స్టడీ చేసినప్పుడు నేను ఫేస్ చేసింది నా ఫ్రెండ్స్ దగ్గర కానీ, ఇక్కడ రిలేటివ్స్లో కానీ, ఇంట్లో ఉన్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా, అందరి దగ్గర ఫేస్ చేశాను. ఎందుకంటే నేను స్టడీ చేసినప్పుడు ఫ్రెండ్స్ అనేవాళ్ళు, అరే నువ్వు ఎందుకు ఇలా ఉంటున్నావు, నాలో నేను కుమిలిపోయేదాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నేను ఎందుకు ఇలా ఉన్నాను, అందరు బాగానే ఉన్నారు కదా, నాలో నేను ఎందుకున్నాను, నాలో నేనే క్వశ్చన్ చేసుకునేదాన్ని. నేను ఉండేదాన్ని. ఫస్ట్ అందరూ కామెంట్ చేసేవాళ్ళు, నువ్వు దేనికి అసలు ముందు రావు, దేనికి రావు అని. అన్నీ ఫేస్ చేసేసి నాలో నేను ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేక బయటకు వచ్చేసాను, ఇంట్లో నుంచి చెప్పుకోలేక. ఇంట్లోకి హైదరాబాద్ వచ్చేసాను. హైదరాబాద్కి వచ్చేసి కొన్ని రోజులు దూరంగానే ఉన్నాను ఫ్యామిలీకి, చెప్పుకోలేక. తర్వాత మా కమ్యూనిటీకి దగ్గర అయ్యి తెలిసిన వాళ్ళకు ఉండేసి వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గరికి వచ్చేసాను. అక్కడికి నేను ఇలా ఉన్నానని తెలిసిపోయిన తర్వాత కూడా మా కమ్యూనిటీలో నేను ఇలా దగ్గర అయిపోయానని ఇంటి వాళ్ళకు ఎవరో ఒకరు చెప్పారనుకుంటా. అక్కడ కూడా ఇంటి వాళ్ళకు కూడా డిసప్పాయింట్ చేసినట్టు మాట్లాడారు. చాలా వరకు ఫేస్ చేశానండి ఇలా నేను. రైట్. చాలామంది ఈ లైవ్ చూడడం జరుగుతోంది. చాలామందికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి సంబంధించి కావచ్చు, లేకపోతే అఘోరీ కనెక్టెడ్ టు ట్రాన్స్జెండర్. మీకు ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే మాధురి రెడీగా ఉన్నారు సమాధానం చెప్పడానికి. కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. కానీ డ్యూ రెస్పెక్ట్, ఒక చిన్న రెస్పెక్ట్ అనేది ఆలోచించి కమెంట్ చేయండి, సో దట్ నేను ఆ క్వశ్చన్ అడిగే ప్రయత్నం చేస్తాను. మాధురి, మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. మళ్ళీ అఘోరీకి సంబంధించిన వస్తున్నాను. తను వరంగల్ వెళ్ళింది, మీ కమ్యూనిటీ వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేశారు. తనేమో నేను సైలెంట్గా మౌన దీక్షలో ఉన్నానని చెప్పింది. అండ్ మీ కమ్యూనిటీ వాళ్ళు నాతో ఆ రోజు ఫోన్ లైన్లో ఉన్నప్పుడు మాట్లాడారు. బట్ కట్ చేస్తే తను అదే స్థానికులతో తను గొడవ పడింది, అక్కడ వాగ్వాదాన్ని కూడా దిగింది ఆ రోజు కొద్దిసేపటి క్రితం. ఎలా ఉంటుందంటే అంత ఫియర్స్గా ఉంటారా ట్రాన్స్జెండర్స్? ఎందుకంటే ఆ మూడ్ స్వింగ్స్ కావచ్చు, జెండర్ చేంజర్ కాబట్టి అంత ఫిరేషియస్గా ఉంటారా, అంత కోపంగా ఉంటారా, లేకపోతే ఆ సిచ్యువేషన్ బట్టి ఉంటుంది? ఎలా ఉంటుంది? ఎందుకంటే అఘోరీ అంత ఫెరోషియస్గా ఆ రోజు ఉంది. సో ఆ రోజు ఏదైతే ఈమె వరంగల్లో శ్మశానంలో పూజలు చేసిందో, సో మా గురుగారు లైలా గురుగారు, సో మేము వినడం జరిగింది, లైవ్లో మాట్లాడారు. సో ఆమె ఏమంటుందంటే, సో ఆమెకు ఏం ప్రభుత్వం కానీ చట్టం కానీ, సో ఇవి ఎక్కడ వెళ్ళినా కొన్ని అంటే జనాలు న్యూసెన్స్గా ఉంటుంది. సో ఆమెకు ఏం కావాలో ఆమెకు అది చెయ్యండి అనడం కమ్యూనిటీ ముందర వచ్చారు. సో ఎందుకంటే ఆమె ఎక్కడికి వెళ్ళినా కానీ కొంతమంది మీడియా ఛానల్ వదలట్లేదు. సో ఆమె పర్సనల్గా ఎక్కడన్నా కానీ వాష్రూమ్ వెళ్ళినా కానీ మీడియా ఛానల్ ఫోకస్ పెడుతుంది. సో ఆమె కూడా ఒక మనిషే కదా, ట్రాన్స్జెండర్ అయితే ఏముంది, ఆమె కూడా ఒక మనిషే కదా, ఒక అఘోరే కదా, అందరూ సమానంగానే చూడాలి. యాక్చువల్లీ ఈ విషయాన్ని నేను పాయింట్అవుట్ చేస్తున్నాను. ఎందుకంటే తను కనుక క్లాత్ కవర్ చేసుకొని ట్రాన్స్జెండర్ అని చెప్పుంటే ఇంకా తనకి రెస్పెక్ట్ పెరిగేది అనేది చాలా మంది పబ్లిక్ గా మాట్లాడుతున్నారు. ఓకే, సో మీరు ఈ మాట అన్నారు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇంటర్వ్యూలో మీరు ఏదైతే చెప్పారో ఆ పని చేసింటే క్లాత్ కట్టుకొని, సో ఓకే ఫీమేల్ అయినా ఒప్పుకొని క్లాత్ కట్టుకొని ఏదైతే సనాతన ధర్మం అని పేరు చెప్పి ఆమె కొనసాగుతుందో అలా చేసింటే, సో ఇవాళ చాలా మంది, సో నేను ఒక్కదాన్ని వచ్చి ఇది తప్పని నేను అనట్లేదు, చాలా మంది ఒక 50 మెంబర్స్ మంచిగా మాట్లాడితే 50 మెంబర్స్ చెడ్డగా మాట్లాడుతున్నారు. ఏదైతే అదే చెప్తున్నాను కదా, ట్రాన్స్జెండర్ అయినా ఎవరైనా కానీ అక్సెప్ట్, సొసైటీ కూడా అక్సెప్ట్ చేస్తుంది. సో ఏదైతే వస్త్రధార కట్టుకోకుండా ఇలా తిరగడం చాలా తప్పు. సో అఘోరాలు తిరుగుతారు బట్టలు లేకుండా, ఎక్కడ హిమాలయాలో తపస్సు చేసుకొని ఉంటారు నాకు తెలిసిన ప్రకారం. సో ఇక్కడ నువ్వు జనాల మధ్యలో వచ్చినప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు.
సమాజంలో చాలా జరుగుతున్నాయి, రేపులు కానీ, మర్డర్లు కానీ, ముత్యాలమ్మ గుడి ధ్వంసం చేసే కానీ. సో నేను పోరాడతాను, నేను సనాతన ధర్మం కోసం చేస్తాను అంటుంది. సో అఘోరాలు ముందు తెలిసిపోతుంది కదా. మీరు అఘోరాలని చూసానన్నారు, కరెక్ట్? మీరు అఘోరాలని చూసాను అన్నారు, కరెక్ట్? నేను అఘోరం చూడలేదు. ఓకే, చూడలేదు. నంబర్ ఉంది కానీ నేను మాట్లాడలేదు. సో నేను తిని గురించి అనట్లేదు, సాధారణంగా మీరు జ్యోతిలింగ చూస్తా ఉంటా. ఓకే ఓకే, ఇంటర్వ్యూస్లో చూస్తారు. కానీ చాలా సందర్భాల్లో చూస్తుంటే వాళ్ళు జనాల్లోకి రారు, ఎక్కడో ఉంటూ ఉంటారు, అలా వాళ్ళతుంటూ ఉంటుంది. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఒక ట్రాన్స్జెండర్ అఘోరిగా వచ్చిందంటే నమ్మారా మీరు? నమ్మారా ఫస్ట్? ట్రాన్స్జెండర్ అఘోర గురించి పక్కన పెడితే ఎవరైతే ఉన్నారో పింకీ గారు, నేను రెస్పెక్ట్ ఇస్తా. ఓకే, తన ఒక పేరు ట్రాన్స్జెండర్ పింకీ. ఓకే, శ్రీనివాస్ కానీ కొంతమంది అంటున్నారు. సో ఆమె ఫీమేల్ అయినా ట్రాన్స్ అయినా మేల్ అయినా ఒక రెస్పెక్ట్ ఇస్తా. నేను ఎక్కడ ఆమె తప్పు పడుతున్నా అంటే కొన్ని పాయింట్స్ తీసుకొని తప్పు, ఇది ఫేక్ అంటున్నా. ఈమె గురించి పక్కన పెడితే అఘోరాలే కదా మీకు కావాల్సింది. లేదు, కిన్నర అఘోరాలు చాలా మంది ఉన్నారు. అఘోరాలు వస్త్రధారాలు కప్పుకొని వాళ్ళు పూజలు చేసుకుంటూ వాళ్ళు ఉన్నారు. సో ఇదేంటి? సనాతన ధర్మం కాపాడడానికి వచ్చారు కదా. మళ్ళీ సనాతన ధర్మం ఇన్ని జరుగుతున్నాయే, మీరు హైదరాబాద్లో ఉండగానే ఇన్ని ధ్వంసాలు అవుతున్నాయే, మళ్ళీ మీ ధ్యానంతో దీంతో మీరు ఆపచ్చు కదా. సో కరోనా టైంలో అంతమంది జనాలు చనిపోయి వ్యాక్సిన్ ఇవి కనిపెట్టి డాక్టర్లు కాపాడే అప్పుడున్న ముఖ్యమంత్రి ఇంటికి ఇంత డబ్బులు ఇచ్చి అప్పుడు పోషించారు. కానీ అఘోర ఏ రోజు రాలేదు. ఇదే 6 సంవత్సరాల కిందట దిశ కేసులో నేను పోరాడాను. నా వంతు నేను ఇలాంటి డిబేట్లు కూర్చొని పోరాడాను. ఆ రోజు మీకు తెలుసా, ఆ రోజు మేము ఆపాలి కదా. మొన్న ఒక 4 రోజుల కిందట ట్రైన్ మారుస్తుంటే ఒక అతను అతుక్కొని చనిపోయారు. మళ్ళీ అది ఆపచ్చు, దాని గురించి మాట్లాడదు కదా. 9 సంవత్సరాలు కాదండి, 9 నెలల పిల్లలని చేసి. సో ఈమె సనాతన నిజంగా అఘోరాలు ఉంటే ఇలా చేయొచ్చు కదా. అంటే నా అఘోరాలు తప్పు అనట్లేదు, ఎవరైతే ఇలా ఉంటారో అట్లా. చిన్నపిల్లలు రేప్ చేసి చంపేస్తున్నారు, రోజుకొక మర్డర్లు. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఎన్ని సమస్యలు ఉన్నాయండి. యుద్ధంలో ఒక వీరుడు చనిపోతే అక్కడ కూడా చూపించారు, మీడియా వాళ్ళు చూపించారు. ఒక సెకండ్ అలా క్లోజ్ చేసేస్తారు. అఘోరా అఘోరా అఘోరా. సో ఓకే, యాక్సెప్ట్ చేయండి, చూపించండి, ఫోకస్ చేయండి, నో ప్రాబ్లము. కానీ ఉన్నట్టుండే చూపించండి. జనాలు దేశంలో ఇన్ని జరుగుతున్నాయి, ఎందుకు ఫోకస్ పెట్టట్లేదు? కానీ ఇక్కడ అదే క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఎందుకంటే తను ఒక చోటుకి వెళుతుందంటే అక్కడ పోలీసులు అలర్ట్ అవ్వాల్సి వస్తుంది. చూసారు కదా కొన్ని సందర్భాల్లో తను ఆత్మార్పణ చేసుకుంటా అని చెప్పి పెట్రోల్ పోసేసుకుంది, వెహికల్ మీద పోసేస్తుంది. ఇవన్నీ చూస్తే మీకు అసలు ఇవన్నీ నేను మీకు ఎందుకు నేను ఫేక్ అంటున్నా, ఇవి కొన్ని పాయింట్లు తీసుకొని నేను ఫేక్ అంటున్నా. సో శ్రీకాళహస్తిలో ఏమైందంటే, సో నువ్వు నిజంగా ఘోరవి అయితే, నువ్వు నిజంగా శాంతి పరులాలు అయితే, నువ్వు నిజంగా అమ్మవారి రూపం ఎత్తున్నానివైతే అక్కడ అమ్మ ఇక్కడ న్యూడ్గా రానివ్వము, వస్త్రధారణ కట్టుకుని రా అన్నప్పుడు. సో వస్త్రధారణ కట్టుకోరామన్నప్పుడు సరేలే ఏముంది, దర్శనానికే కదా, వస్త్రధారణ కట్టుకుని పోయి దర్శనం చేసుకోవచ్చు కదా. ఆ వీడియోలో ఉంది, పోలీసులు వాళ్ళు పంపిస్తామమ్మా అని చెప్తున్నా కానీ ఆ మాట పట్టించుకోకుండా టక్కని పెట్రోల్ వేసుకొని నా ఆత్మార్పణ చేసుకుంటానంటే ఇదేంటి బెదిరింపా, లేకపోతే ఏంది దౌర్జన్యమో నాకు అర్థం కావట్లేదు. ఈ పాయింట్స్కు ఎవరు అడగరు. అఘోర వచ్చింది, అఘోర కనపడింది, అఘోర చేసింది, ఇదే నా జనాలకు కావాల్సింది. కొన్ని పాయింట్లు తీసుకొని మాట్లాడే హక్కు, ఎందుకంటే సమాజంలో ఫేమస్గా ఉన్నావు కాబట్టి 100 మంది ప్రజలు నేను కూడా మాట్లాడే హక్కు ఉంది. ఆరంతా న్యూసెన్స్ చేశారు, న్యూసెన్స్ చేసి దర్శనం చేసుకొని వచ్చారు. మీరు నిజంగా ఘోరాలు శాంతి పరులు అయితే అలా చేయరు కదా. కానీ తను ఇక్కడ ఇంకొక మాట కనబడలేదు అక్కడ. కానీ తను ఇక్కడ ఇంకొక మాట అంది. ఆ రోజు ఇంటర్వ్యూ చూసిన సందర్భంలో కావచ్చు, ముందు సందర్భాల్లో చాలా సందర్భాల్లో నేను తనతో మాట్లాడిన, నన్ను ఎవరు పట్టించుకోకండి, నన్ను ఎవరు పట్టించుకోమన్నారు, నా పని నేను చేసుకుంటూ పోతాను, నేను పట్టించుకోకండి. అక్కడ మీడియా ఫోకస్ గురించి మీరు అంటున్నారు. మళ్ళీ మీడియా ఫోకస్ పెట్టినప్పుడు నేను చెప్తున్నాను, దానికి కాల్ చేశారు నాకు, మాధురి ఇంటర్వ్యూ రామంటే. సో నాకు ఇష్టం ఉంటే వస్తాను కదా, ఇష్టం లేదంటే మళ్ళీ ఈమె చెప్పొచ్చు కదా. ఇంటర్వ్యూ అడిగినప్పుడు నేను ఇవ్వనండి, మేము అఘోరాలండి, మేము ఇవ్వకూడదని చెప్పొచ్చు కదా. మళ్ళీ ఈమె ఎందుకు ఇచ్చింది? సో వీళ్ళు అడగడము ఆమె ఇవ్వడం ఇద్దరు ఏం తప్పు లేదు. ఈమె ఏదో ఇంటర్వ్యూలో ఒక రకంగా ఇచ్చింది, కొంచెం ఫేమస్ అయింది. ఫేమస్ అంటే తనంటుంది ఏంటంటే, నన్ను అసలు వదిలేయండి, నన్ను పట్టించుకోకండి, నేను పని చేసుకుపోతాను అంటుంది. ఈ మాట ఇప్పుడు కాదు అనాల్సింది, ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చింది అప్పుడు అనాల్సింది. సో అప్పుడు ఆ మాట అంటే మీద గమ్మలు ఉండేది కదా. సో నువ్వు ఇంటర్వ్యూలు ఇచ్చి అడిగిన ప్రతి దానికి నువ్వు ఆన్సర్ చెప్పి. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే డేట్ అవుతాను అనింది. అవును, మీకు మెన్స్ట్రువల్ వస్తుందనే క్వశ్చన్ ని కూడా తను ఆన్సర్ చేస్తుంది.
ఒకవేళ ఆ క్వశ్చన్ అడిగినప్పుడు అవసరం లేదంటే అది నా పర్సనల్ అని చెప్పొచ్చు కదా, విభూతి పూసుకుంటా, వీళ్ళు ఈమె తయ్యి అంటే వీళ్ళు తందాన, సో మీరే ఏదంటే ఈమె అది. సో ఇలా ఇద్దరు బాండింగ్ వల్ల వీడియోలు హైలైట్ అయినాయి. మళ్ళీ ఇప్పుడేమో నా దారి నన్ను వదిలేసిందంటే జనాలు అంతే అమ్మ, ఇంకా జనాలు మన నమ్ముతారు, నమ్మారు, అందరూ అట్లే ఉంటారు. సో దానికేం చేయలేం మనం. లైలా అండ్ టీమ్ ఐ థింక్ ఒక దాదాపు 9 నుంచి 10 మంది వెళ్ళారు ఆ రోజు. అవును, తనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు, కానీ ఎక్కడ రెస్పాండ్ కాలేదు. మాట్లాడాలి కదా. సో ఎందుకంటే నువ్వు ఎవడెవడికో ఇంటర్వ్యూలు ఇచ్చి అంతా మాట్లాడి అంతా చేసి ప్రతి ఛానల్కి ఇచ్చి ఒక కమ్యూనిటీ, సో నువ్వు అమ్మాయి అనుకో, ఆ ప్లేస్లో ఎవరో ఏ కమ్యూనిటీ ట్రాన్స్జెండర్ వచ్చినప్పుడు మాట్లాడాలి కదా. మౌనం పాఠం అంటే ఏంది ఇది అసలుకి? మీరు ఏమి ఇస్తున్నారు అక్కడ? ఎవరైనా కానీ ఒక సంఘానికి, ఒక కమ్యూనిటీకి విలువ ఇవ్వాలి కదా, ఇవ్వలేదు. సో నేను లైలా గురితో కూడా మాట్లాడాను. సో ఏంటంటే స్నేహ గారితో ఇంటర్వ్యూ ఇచ్చాను ఇదే దాంట్లో. సో ఇస్తే మాట్లాడాను, గురు నేనేమో తప్పక మాట్లాడానంటే ఒకటే మాట్లాడింది, సో బేటా 10 మందికి నచ్చచ్చు, 10 మందికి నచ్చపోవచ్చు, నీకు తెలిసి నువ్వు చెప్పే దాంట్లో ఏముంది అన్నారు. రైట్, మీరు ఇందాక మాట అన్నారు ఎవరి జీతం వాళ్ళకు ఉంటుందంటూ కూడా. ఈ అంశానికి సంబంధించి కాస్త నేను అఘోరి నుంచి కాస్త పక్కకు వచ్చి వీళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. ఇంద్రావతి, ఇప్పుడు రీసెంట్గా గవర్నమెంట్ ఒక స్కీమ్ పెట్టింది, వాలంటీర్ ట్రాఫిక్ పోలీస్. సో దాదాపుగా ఐ థింక్ 10,000 అనుకుంటా, కరెక్ట్ మీ ఫైవ్ రాంగ్, 10,000 భృతి ఇస్తానంటే కూడా 12. యా. సో అటువంటి సిచ్యువేషన్లో అది మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారా కాదా అనేది, అంటే సరే హెల్ప్ అవుతున్న విషయం మీకు ఏమనిపిస్తుంది ఆ ఎంకరేజ్మెంట్ ప్రోగ్రామ్ విషయం? నేను నా ఫీలింగ్ చెప్పాలనుకుంటే, అసలు ఈ తెలంగాణ సీఎం మీద మాకు అంటూ అసలు ఒక నమ్మకం అనేది పోయింది. అయినా వచ్చినప్పటి నుంచి అసలు ట్రాన్స్జెండర్స్కి, లేడీస్కి రాగానే బస్సులు ఫ్రీ చేస్తే అయిపోతుందా? కేసీఆర్ ఉన్నప్పుడు ఒకలాగా ఉండేది, ఇప్పుడు లేదు. అతను ఉన్నప్పుడే అతనే మహారాజు తెలుసా. అసలు చాలా కేసీఆర్ గారికి నా హృదయపూర్వక 100 నమస్కారాలు చేస్తున్నాను. ఎందుకంటే తను ఉన్నప్పుడు ఇట్లా లేదు కావచ్చు, కానీ తను ఉన్నప్పటి నుంచి మాకు ఇంకా రెస్పెక్ట్ పెరిగింది. ఇతను వచ్చినప్పటి నుంచి ఇంకా ఎన్నో మర్డర్లు, ఎన్నో కేసులు, ఎన్నెన్నో దౌపిడ్లు, దొంగలు అన్నీ అయిపోతున్నాయి, కానీ ఎక్కడ రెస్పెక్ట్ అనేది లేదు. ఆయన డ్యూటీలు, డ్రైవింగ్లు ఏదో అన్నాడు, కానీ అది అన్న వరకే, చెప్పిన వరకే, కానీ చేసేది ఏం లేదు, ముందుకు తీసుకెళ్లేది ఏం లేదు. ఇది ఇక్కడే చెప్తారు అంతే. రైట్, కంటిన్యూ చేద్దాం. మనతో పాటు అఘోరా బాలకృష్ణ కూడా లైవ్లో జాయిన్ అవుతున్నారు. బాలకృష్ణ గారు నమస్తే అండి. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వర గారి నాగడాక్ష సిద్ధరస్తు. చెప్పండి సార్. బాలకృష్ణ గారు, ఇక్కడ చాలా రోజుల నుంచి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అసలు అఘోరీలు అనే పదం చాలామంది, అంటే ఓపెన్ సమాజంలో చాలామందిని అడిగాను. చాలామందిని అడిగినప్పుడు అఘోరా వినాక అఘోరి అనే పదమే వినలేదు. అందులో ట్రాన్స్జెండర్ అఘోరీలు ఉంటారా? ఒకసారి దీని గురించి చెప్పే ప్రయత్నం చేస్తారా? అఘోరాలు అయితే విన్నాం, చూసాము అనే మాట అయితే విన్నాం, కానీ అఘోరీలు కానీ ట్రాన్స్జెండర్ అఘోరీలు కానీ ఉంటారా? ఒక్క నిమిషం అండి. అఘోరీలు ఉంటారు ఇక్కడ. కాకపోతే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, డైరెక్ట్ గా మామూలుగా మన జెంట్స్ అయితే కనుక అఘోరాలో చేరవచ్చు, ట్రాన్స్జెండర్ అయినా అఘోరాలో చేరొచ్చు, ఉన్నారు కూడా. కానీ జంట అయిన తర్వాత ట్రాన్స్జెండర్ గా మారితే మాత్రం అఘోరాకి వాల్యూ ఉండదు, అసలు ఎవరు దీక్ష. ఓకే, అఘోరాకి దీక్ష ఇవ్వరు. ఇకపోతే ఇక్కడ మీకు చెప్పండి ఎందుకని? ఎందుకంటే అఘోర అంటేనే ఘోరమైనటువంటి పనులు చేయనటువంటి వాడు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నటువంటి శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి గురించి మాట్లాడాలంటే, నేను అఘోరా అని అన్న ఆయన్ని, శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి గురించి మాట్లాడాలి అని అంటే అఘోర లక్షణాలు ఒక్కటి కూడా లేవు. ఓకే, ఉదాహరణ చెప్పాలంటే అఘోరాలు ఎవరిని కూడా మాటలు, బూతులు అలా తిట్టరు. 2, దౌర్జన్యంగా కొట్లాటలకి వెళ్ళరు. ఓకే. 3, ఇక్కడ విషయం ఏంటంటే, ఈయన చేసేటువంటి పూజల్లో మొన్న ఈ మధ్య ఒక పూజ చూశాను, ఏదో శ్మశానంలో చితి మీద పడుకొని కోడిని కోసి సమ్మేదో చేసింది కదా. నేను చెప్తాను. ఆ రోజు నేను లైవ్ లో ఉండడం జరిగింది. అక్కడ ఉంటుంది కదా, ఆ చితాభస్మం మీద, చితి పూర్తిగా అయిపోయిన తర్వాత చితాభస్మం మీద పడుకొని తర్వాత కూర్చొని పూజలు, త్రిశూలాలు చుట్టూతా పెట్టి, అంటే ఇటువంటి పూజలు ఉంటాయా? ఇటువంటి పూజలు ఏమైనా ఉంటాయా?
అసలు శవం మీద కూర్చుని చేసేటువంటి పూజ ఉందండి. ఓకే. కానీ చితి మీద పడుకొని కోన్ని కోసేసి ఆ నది కొరికేసి పడేసి ఇలాంటి పూజలు నేను గత 30 ఏళ్లుగా వారణాసిలోనే ఉంటున్నాను. నేను ఎప్పుడూ అలాంటి పూజలు అయితే చూడలేదు. ఓకే. సింపుల్ గా ఒక్క మాట నేను మాట్లాడాలి అని అంటే, మాట్లాడండి. ఒక సిఐ రేంజ్ అధికారిని కొట్టినప్పుడు పోలీసులు అరెస్ట్ చేయకుండా వదిలేశారు అని అంటే దీని వెనకాల పొలిటికల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా? ఓకే. ఇంకొకటి అంటే ఏమైనా పొలిటికల్ మోటివ్స్ ఉన్నాయా అంటారు? ఖచ్చితంగా. ఎందుకంటున్నానంటే మీకు అక్కడ లైవ్ లో మాధురి గారు ఉన్నారు కదా. అవునండి. నేను మాధురి గారు నాకు ఒకసారి ఫోన్ చేసినప్పుడు గురువు గారు మహారాష్ట్ర బోర్డర్ లో వదిలిపెడుతున్నారు అని చెప్పి నాకు చెప్పారు. ఆవిడకి నేను వాట్సాప్ లో రికార్డు మెసేజ్ పంపించా. మహారాష్ట్ర వెళ్ళదు, తిరిగి మళ్ళీ వస్తుంది, ఆంధ్రప్రదేశ్ లో పలానా గురువు గారి దగ్గరికి వెళ్తుందని డైరెక్ట్ గా చెప్పా. ఎట్టా నిజంగా చెప్పారు ఆయన. అంటే ఎట్లా చాలా మందికి వస్తే డౌట్ ఇది. ఎట్లా అంటే ఏమండి, ఏమి తెలియని అఘోరా అని పేరు చెప్పుకుని తిరిగే ఆవిడికి అన్ని తెలివితేటలుంటే 24 గంటలు నిత్యం శివస్మరణతో అఘోర దీక్షలో ఉంటూ అఘోర నామాన్ని స్మరిస్తూ ఉండేవాళ్ళం. ఆ మాత్రం జ్ఞానం ఉండదంటారా మాకు? ఓకే. అంటే కొన్ని చెప్పకూడదు కాబట్టి చెప్పడం లేదు నేను. అలా ఇలాంటివే చాలా ఉంటాయండి. తను నాకు తెలిసినంత వరకు అఘోరా కాదు. ఓకే. ఇంకొక విషయం ఏంటంటే, చెప్పండి. కపాలాలను క్యారీ చేస్తుంది కదా. అవును. అసలు ఒక కపాలంలో ఒక అఘోరా భుజించాలి అని అంటే ఎంతో కఠినమైనటువంటి మంత్రసిద్ధి తెచ్చుకొని రోజు ఆ మంత్రాన్ని అనుష్ఠిస్తూ అదే కపాలంలో భోజనం చేస్తూ అదే కపాలంలో తినాలి, అదే కపాలంలో తాగాలి. ఒక కపాల సాధన అనేటువంటిది సామాన్య విషయం కాదు, అంత తొందరగా అప్పేటువంటి విద్య కాదు. కానీ వరంగల్లో చూసిన ఘటనలో తను కపాలాన్ని మాలను ధరించింది, కపాలాల్ని మెడలో వేసుకుంది, పూజలు చేసింది, చెబుతోంది ఇది నా కోసం కాదు, ఇది సనాతన ధర్మం కోసం పోరాటంలో ప్రజలందరికీ మంచి జరగాలని ఒక పూజా కార్యక్రమం తప్ప నా కోసం కాదు, నేను వదిలేండి పట్టించుకోకని అంటుందాను. కరెక్టేనండి, పట్టించుకోవద్దు అని ఆవిడ అన్నా కానీ ఆవిడ చెప్తుందన్నీ, వాడు చెప్తాడన్ని. నన్ను నమ్మొద్దని చెప్తాడు, నా దగ్గరికి రావద్దని చెప్తాడు. ఒకవేళ 5 రోజుల పాటు వెళ్లకుండా ఉంటే తనంటే తనే ఒక వీడియో తీసి మీ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళందరికీ అతనే పంపిస్తాడు. అదే కదా జరుగుతుంది ఇక్కడ. విషయం చెప్తాను ఏంటంటేనండి, కపాలాలు ధరించటం అంటే రోజు ఎవరు ధరించరండి. ఒక కపాలాన్ని సాధన చేయటానికే తలప్రాణం తొక్కొస్తుంది. అన్ని కపాలాలు మెడలో వేసుకుందంటే ఎంత నెగిటివిటీ మీద వేసుకుంటోంది. 1-2 సంవత్సరాలు ఆగి చూడండి తన మానసిక స్థితి ఎంత దరిద్రంగా తయారవుతుందో. కపాలంలో భోజనం చేయటం అదంతా చాలా కెమికల్ రియాక్షన్స్ అవుతూ ఉంటాయి. సైంటిఫిక్ గా కూడా మీరు చూసుకోవచ్చు. ఓకే. చాలా కెమికల్ రియాక్షన్స్ జరుగుతుంటాయి. అందులో కపాల భోజనము అంటే తమాషా కాదు. అన్ని ఈవిడ చెప్పినవే కదండి, మనం ఎక్కడి నుంచో వెతుక్కోకర్లా. నేను డ్రై ఫ్రూట్స్ తింటాను. ఆ కపాలంలోనే నీళ్లు తాగుతోంది తను కొన్ని సందర్భాల్లో చెప్పి నాకు ఇంకేం వద్దు, కపాలంలోనే పోయిందంటూ కూడా రోడ్డు మీద వచ్చిన సందర్భంలో చూడొచ్చు. సో అంటే అదే కపాలంలోనే తాగుతోంది, కపాలంలోనే తింటోంది. తను చెప్పింది కదా, నేను పాయసం వండుకొని కపాలంలో పెట్టుకొని తింటాను, డ్రై ఫ్రూట్స్ తింటాను అని. మనలాగా మసాలాలు గిషాలాలు తినను అని. మరి రోడ్డు మీద కూర్చున్న భోజనం ఎట్ట చేసిందండి? ఇది స్టంటే కదా. అంటే రోడ్డు మీద నాకు అన్ని సమానమే, మట్టిలో కలిసిపోయేది, అందుకే మట్టితో కలిపి తిన్నాను అని అర్థం వచ్చేలా మాట్లాడిందని ఎవరు అన్నట్టు గుర్తు నాకు అక్కడ. బూడిద పూసుకున్నంత మాత్రాన శివుడు కాలేరండి. ఇప్పుడు అఘోరా అంటేనే నిజమైనటువంటి అఘోరా పిలిస్తే శివుడు ఎదురుకుండా వచ్చి నుంచుంటాడు. అంతటి పవర్ ఉంటుంది.
ఈ రోజు వరకు నిజమైన అఘోరాలు ఎవ్వరు మీడియా ముందుకి రాలేదు. అవును. 30 ఏళ్ల క్రితం నేను మాకు హరిశ్చంద్ర ఘాట్ లో కబూతర్ బాబా అని ఒక ఆయన ఉండేవాడు. ఓకే. కబూతర్ బాబా ఇప్పుడు లేదండి, గుజరాత్ అటు సైడ్ వెళ్ళిపోయారు. ఆయన వీడియోస్ చూడండి, తెలుస్తుంది అసలు అఘోరా అంటే ఏంటో. ఆయన ఎంత కఠోర సాధన చేస్తాడో. అలాగే హోమాలు చేసేటప్పుడు కూడా అఘోర కాళి అని ఒక మాట ఉంటుంది. రైట్. బాలకృష్ణ గారు, చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మీరు షేర్ చేయడం జరుగుతుంది. మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తాను. మాధురి, ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ నుంచి ఒక వ్యక్తి దేవుడి పేరుతోనో లేకపోతే ఆధ్యాత్మిక పేరుతోనో బయటకు వచ్చిన సందర్భంలో ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. దేవుడికి అందరికీ సమానమేగా, తన మీద తను పూజ చేసుకుంటుంది, వదిలేయచ్చుగా, ఎందుకు ఈ క్వశ్చన్స్, ఎందుకు ఈ డౌట్లు, తను వదిలేసారి వెళ్ళిపోతానంటోందిగా అనేది మరొక వెర్షన్ అనిపిస్తోంది. దీనికి మీ కౌంటర్ ఏంటి? సో మీరు చెప్పినట్టు నిజంగా అందరూ సమానమే, కానీ కొంతమంది అదే చెప్తున్నాం కదండి, కొంతమంది చెడుగా పెడుతున్నారు, కొంతమంది మంచిగా పెడుతున్నారు. సో నేను ఏమంటానంటే, ఇప్పుడు గురూజీ చెప్పినట్టు, సో ఆయన కూడా నాకు పరిచయమే ఉంది. సో ఈమె మహారాష్ట్రలో ఏదైతే ఈమెను వదిలిపెట్టారో నాకు గురూజీ గారు మెసేజ్ పెట్టారు, ఈమె అక్కడ వెళ్ళద్దు, పలానా చోట వెళ్తుంది అనగానే నేను నమ్మలేదు. సో పొద్దున అదే రుజువు అయింది. ఇక్కడ జడ్డర్తి ఏంటంటే, సో ఇవి ఇలా చేయడం చాలా తప్పు అని నేను అంటున్నా. సో అవి ఓకే. ఇప్పుడు కూడా ఏదంటే వస్త్రధారణ కట్టుకొని నువ్వు ఆ విజువల్ లో చూస్తే గినా అసలుకి పోలీసుల మీద చేయి చేసుకుంది. సో అది ఎంత చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, మీడియా వాళ్ళ మీద చేయి చేసుకుంది. సో ఎందుకు ఇదంతా? సో జనాలు నిన్ను ఎందుకు నమ్మాలి? సో నేను నమ్మట్లేదు, అందరూ నమ్మని, నేను దానికి ఓకే, నేను నమ్మట్లేదు, నేను ఎందుకు నమ్మాలి? సో ఇది చాలా పెద్ద తప్పు. అఘోరాలు ఎక్కడైనా కానీ శాంతిగా, దీక్షగా, మంచిగా ఉంటారు, కానీ ఇలా చేసే వాళ్ళని నిజంగా తప్పు అనట్లేదండి. చాలా మంది మాయ మాట బాబాలు దొంగ వేషాలు వేసుకుని వచ్చే వాళ్ళు అందరి గురించి చెప్తున్నా నేను. సో ప్రత్యేకంగా ఈమెను టార్గెట్ చేస్తే చెప్పట్లేదు. సో ఎవరైతే ఎంతమందిని నమ్మాలండి మనము? ఎంతమందిని నమ్మమంటారు? గతంలో చూసుకుంటే ఎవరో నేను దేవుణ్ణి అని చెప్పుకొని వచ్చారు. చాలా మతాలలో ఇలా దొంగ వేషాలు వేసుకుని వచ్చే వాళ్ళు ఉన్నారు. సో క్రిస్టియన్స్ లో కూడా ఎందుందనేది కొంతమంది టచ్ అనగానే కిడ్నీలు మాయమైపోతాయి, రోగం ఇవన్నీ బురుడి బాబాలే కదా చేసేటివి. సో ఇలాంటివన్నీ మనం చూస్తున్నాం. ఇంకో ఇలాంటి వేషధారులు వచ్చి ఇవన్నీ నమ్మకండి. సో మంచిగా చేస్తే నేను కూడా పూజిస్తా, కానీ ఇలాంటి ప్రతి దాంట్లో నాకు అనిపించలేదు. మీరు అన్నట్టు విజువల్ లో చూసుకుంటే అసలుకి ఎంత దారుణంగా పోలీసులు ఇంట్లో కొడుతుంటే, మళ్ళీ అది రౌడిజం కాక ఏంటండి? సో ఇవి చెప్పడానికి నేను వస్తే నాకే దూకేసి అది దూకి విజువల్ చూసారా? ఒక మగవాడైతే ఎలా దూకుతాడో, ఒక రౌడీ షీటర్ ఆ గంభీరం చూసారా మీరు? అలా అఘోరలు అయితే దూకుతారు. ఏం కావాలి నీకు? ఒకసారి ఏమో గుడి కట్టండి అంటుంది ఆమె. అఘోరాలు గుడి కడతారా? సో నేను కూడా లైవ్ లోగా ఉండగా నేను కూడా 10 మహిమలు చూపిస్తా. మళ్ళీ నాకు కట్టండి అండి గుళ్ళు, నాకు కట్టండి ఒకసారి, నేను కూడా విభూతులు లింగాలు అవన్నీ తీస్తా. సో ఎందుకు జనాలు పిచ్చలేంగా? ఒకప్పుడు టెక్నాలజీ లేనప్పుడు సొసైటీ యాక్సెప్ట్ చేసింది ఇదైతే ఎవరైతే దొంగ వేషాలు వేసుకొని వచ్చి నేను అది అని. ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎవడు దొంగ ఎవరు నిజమా ప్రతి ఒక్కరికి తెలుసు. సో నాకు ఎక్కడ కనిపించట్లేదు ఈమె చేసే పనులన్నీ. నాకు కొంచెము చాలా బాధాకరంగా వేషాలు నిజంగా ఈమె చేసే. ఒక్కొక్కసారి పాపం అనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఏంది ఇది. ఆమెలో నచ్చింది ఒకటే జై సనాతన ధర్మ హర హర మహాదేవ అని చెప్తా. అవి రెండే నాకు ఆమెలో నచ్చినా, కానీ మిగతా దాంట్లో నాకు నచ్చలేదు. మీ కమ్యూనిటీ నుంచి డాక్టర్లు వస్తున్నారు, లాయర్లు వస్తున్నారు, దాంతోపాటు టీచర్స్ వస్తున్నారు, ప్రొఫెసర్స్ వస్తున్నారు, ఇంజనీర్స్ వస్తున్నారు. రీసెంట్గా నేను సోషల్ మీడియాలో చూసినప్పుడు ఐ థింక్ ఫారెన్లో కూడా రీసెర్చర్స్కి సంబంధించి కూడా ఒక మంచి ప్రొఫెషన్లో ఉంటున్నారు. దట్టు మన తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు. ఇంత డెవలప్ అవుతున్న తరుణంలో ఇలాంటి వాళ్ళు వచ్చి ఒక్కసారిగా ఎంటర్ అయినప్పుడు మీకు బాధ అనిపిస్తుందా? అరే కమ్యూనిటీ ఎదుగుతున్న క్రమంలో ఇటువంటివి కరెక్ట్ కాదేమో, లేకపోతే ఏమనిపిస్తుంది ఇటువంటి ఇష్యూస్ చూసినప్పుడు? సో ఈమె గురించి అనేది ఈమె ఇలాంటి వాళ్ళని ఎవరు వచ్చినా కానీ మేల్ ఫీమేల్ వచ్చి బాధ అనిపిస్తుంది. ఏ కమ్యూనిటీ కానీ బాధ అనిపిస్తుంది. సో ఒకసారి నేను సారీ టు సే ట్రాన్స్ కమ్యూనిటీ గురించి నేను ఎందుకు అడుగుతున్నానంటే, మీరు ఒకనొక టైంలో మీ మీద చిన్న చూపు ఉండ మాట వాస్తవం ఒప్పుకోవాల్సిందే, ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. అది కొట్టిపారేసేంత కాదు, కానీ ఇప్పుడు కాస్త మార్పు వస్తుంది. ఇటువంటి సందర్భంలో ఇలా ఏమైనా జరిగిందని చెప్పి మీకు అనిపిస్తే అది ఇంపాక్ట్ చూపిస్తుందిగా, ఎక్కడో మీకు ఇష్యూ ఎక్కడో దగ్గర సింక్ చేస్తారుగా. సో ఇలాంటిది ఏమైనా జరిగిందా? నాకు బాధ అనిపిస్తుంది. సో ఎక్కడ కాదు, కింద కామెంట్స్ లో ఒరే చెక్క
ఒరే శ్రీనివాసు, ఒరే ఆ పార్ట్స్ ఏందిరా, ఆ సర్జరీ ఏందిరా, ఇలాంటి కామెంట్స్ ఇప్పటికీ పెడుతున్నారు. 10 మంది ఆమె గురించి చెడ్డగా మంచిగా పెడితే ఇంకో కొందరు ఈమె గురించి ఇలా బాధ. సో అవన్నీ చూసినప్పుడు నాకు ఎవరికో ఒకరికి రియాక్ట్ అవ్వాలనిపించారు సార్. మీరు ఇంతేనా అని జనరలైజ్ చేసేస్తారు కమ్యూనిటీ కామెంట్స్ లో కానీ పక్కన వాళ్ళు కానీ ఏంది కొంతమంది అయితే ఇంతవరకు ట్రైలర్లు అడుక్కొని ఇంతవరకు డబ్బులు లాక్కొని సెక్స్ వర్క్ చేసి ఇప్పుడు కొజ్జోళ్ళు వేషాలు వేసుకొని వచ్చి అఘోరా అని చెప్తున్నారు. మిమ్మల్ని ఎలా నమ్మాలి అని కింద కామెంట్స్. సో దానికి ఎవరు సమాధానం చెప్తారు? చెప్పరు కదా, పెట్టడానికి పెడతానే ఉంటాడు. సో అలాంటి వాళ్ళు రియాక్ట్ అవ్వాలి. ఒక 10 మందిలో ఒకడన్నా తక్కువ చేస్తాడు అది కామెంట్ పెట్టే దాంట్లో. సో నేను ఏమంటున్నానంటే అఘోర పర్సనల్ గా నేను ఆమెను కించపరచట్లేదు. ఆమె ఏదైతే తప్పులు ఉన్నాయో ఒక తప్పులు తీసుకొని నేను మాట్లాడడం జరిగింది. సో ఆ వీడియోలో ఒక ఇంటర్వ్యూలో నేను అన్నం తినానండి, నేను డ్రై ఫ్రూట్స్ అవి తింటా అనింది. సో మళ్ళీ మట్టిలో అన్నం ఎందుకు తినిందండి? ఒక ఛానల్ వాళ్ళకి శాపనాదాలు పెట్టింది. మళ్ళీ ఎందుకు పెట్టాలి శాపనాదాలు? అఘోర ఎంత మంచిగా ఉండాలి. ఒక మంచి క్వశ్చన్ బాలసుబ్రహ్మణ్యం గారు, నా మాట వినిపిస్తుందా అండి? ఇక్కడ మంచి క్వశ్చన్ మాధురి అడగడం జరుగుతుంది. అఘోరీలు శాపనార్థాలు పెడతారు, అసలు పెడితే ఫలిస్తాయా? ఏమండి, అఘోరాలు కావచ్చు అఘోరీలు కావచ్చు శాపనార్థాలు పెడతారా? ఒకవేళ పెడితే ఫలిస్తాయా అవి? సార్, అఘోరాలు ఎప్పుడు ఎవరిని శాపనార్థాలు పెట్టరు. ఓకే, అఘోరాల దగ్గరికి నిజంగా ఎవరైనా చూడాలని వెళ్తే వాళ్ళకి ఇష్టం లేకపోతే వాళ్ళకి వాళ్ళు కసురుకుంటూ వాళ్ళకి వాళ్ళు పిచ్చితనంగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు తప్పితే బూతులు తిట్టడం గాని శాపనార్థాలు పెట్టడం గాని ఇటువంటి పనులు అఘోరాలు చెయ్యరు. మాధురి మాట్లాడాలనుకుంటున్నారు. సో గురూజీ గారు మీకు ఒక వీడియో పంపించాను, గుర్తుందా? ఎవరైతే అంటే ఆమె మాట్లాడేది భూత పురాణం అంటే ఏదైతే గలీజ్ గా మాట్లాడిందో అది ఎవరైనా కానీ ఇక్కడ ఎక్కడైనా కానీ అఘోరాలు. ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ వ్యక్తి అండి. గురూజీ గారు ఒక యూట్యూబ్ ఛానల్ వ్యక్తి. మాత అంటే ఎవర్రా నీకు మాత ఏందండి? ఆ లాంగ్వేజ్ ఏంటి? దీన్ని ఎవరు ప్రశ్నించారా? దీని గురించి మాట్లాడరా? ఇంకోటి ఏమనింది, చాలా పెద్ద యూడ్, నేను ఇదినా నేను అదినా అన్నట్టు మాట్లాడింది ఆ వ్యక్తి. అమ్మ మాతాజీ అంటే నీ అబ్బా అనేది. ఎవరైనా కానీ ఇట్లా అఘోరాలు ఇలా అంటారా? చెప్పండి గురూజీ గారు. అంటే నేను తిరిగిన కాశీకి 5 సార్లు తిరిగినా ఎన్నో చూసినా కానీ నాకు తెలిసిన నేను మాట్లాడాను. మీరు కాశీలో ఉన్నారన్నారు కదా గురూజీ గారు. ఎవరైనా కానీ అఘోర ఇలా బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారా? ఎవ్వరు కూడా అఘోరాలు బ్యాడ్ లాంగ్వేజ్ అసలు యూజ్ చెయ్యరు. ఇక్కడ మీరు మాటికి శ్రీనివాసుని అఘోరా 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 అంటుంటే అఘోరాలు కూడా పరువు తీసేస్తున్నారు. సింపుల్ గా ఒక 2 మాటలు చెప్తా. ఆయన గురువు గారు విశ్వనాథ శాస్త్రి కేదార్నాథ్ లో ఉంటాడు అని చెప్పాడు. నేను దాదాపుగా 100 వీడియోలు చేశాను మా శ్రీనివాస్ మీద. కేదార్నాథ శాస్త్రి విశ్వనాథ శాస్త్రి గారు అనేటువంటి ఆయన అఘోర కేదార్నాథ్ లో లేడు. ఓ మై గాడ్, సుబ్రహ్మణ్యం గారు కాదు, మీరు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ టచ్ చేశారు. బహుశా చాలా మందికి మొన్న కూడా నా గురువు ఉన్నాడు, నా గురువు ఆదేశాలు వచ్చాయి ఆత్మార్పణ చేసేసుకుంటా అంటున్నాడు. మరి సార్ నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పనా మీకు. ఇప్పుడు గురువు ఆదేశాలు అంటుంది కదా, అంటున్నాడు కదా వాడు. అవును, విశాఖపట్నం వెళ్ళినప్పుడు ఆయన ఎవరో స్వామీజీ ఒక ఎర్ర వస్త్రం కట్టాడు, బయటకు వచ్చింది తీసేసింది. రాజేష్ నాథ్ అఘోరి అనేటువంటి ఆయన ఎవరో ఒక నల్ల వస్త్రం కట్టాడు, తీసేసింది. అంటే నీ గురువు చెప్పిన మాట నువ్వు విననప్పుడు వేరే వాళ్ళు చెప్పింది ఎందుకు వింటున్నావు? విని ఆచరిస్తూ ఎందుకు వదిలేస్తున్నావు? తప్పు చేసిందల్లా కూడా 90% మీరు ఎప్పుడైనా కావాలంటే ఇప్పటికిప్పుడు మీరు RTV లైవ్ లో ఓటింగ్ పోల్ పెట్టండి, ఈజ్ ఇట్ ఫేక్ ఆర్ నాట్ అని. ఆల్రెడీ పెట్టాం. అక్కడ అఘోరీపై మీ అభిప్రాయం ఏంటని, ఫేక్ ఆ నిజమా అనేది ఆల్రెడీ పోల్ పెట్టడం జరిగింది. గురూజీ గారు, సో మీకు తెలిసిన ప్రకారం ఎవరైనా కానీ అఘోరాలు ఇంత అంటే పోలీసు అధికారి మీద చేయి చేసుకోవడం కానీ, ఒక జర్నలిస్ట్ మీద చేయి చేసుకోవడం కానీ, సో బాలసుబ్రహ్మణ్యం గారు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ అఘోరి అనే వాళ్ళు కావచ్చు లేకపోతే
సాధువులో అఘోరాలో ఎవరైనా శాంత స్వరూపమే జనాలకు తెలిసింది. కానీ అఘోరాలు కావచ్చు అంత ఉగ్రరూపం ఉంటుందా? పోలీసుల మీద కొట్టేసేంత, జనాల్ని కొట్టేసేంత, దుంకేసేంత అసలు అఘోరాలకి కోపం అనేది ఉండదండి. నేను ఓపెన్ గా చెప్తున్నా, ఒకవేళ ఉన్నా కానీ అది జనాల మీద ప్రదర్శించరు. ఓకే, బూతులు తిట్టరు. ఏం చేస్తారండి? కోపం ఉంటే ఏం చేస్తారు? వాళ్ళలో వాళ్ళు పిచ్చితంగా మాట్లాడుకుంటూ పక్కకి వెళ్ళిపోతారు. కోపం వస్తే ఒక మంత్రం చదువుకుంటారు వాళ్ళు. అద్భుతమైనటువంటి అఘోరమైనటువంటి సాధన, అఘోర సాధన చెప్తున్నాను కదండి. నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. రేపు జనవరి 13వ తారీఖున మహాకుంభమేళా జరుగుతుంది అలహాబాద్ లో. నెల రోజుల పాటు ఉంటుంది. ఫిబ్రవరి 26వ తారీఖు దాకా ఉంటుంది. రండి మీరు అసలు ఒరిజినల్ అఘోరాలు అంగానికి కత్తులు గుచ్చుకొని ట్రాక్టర్లు లాగుతారు. మీరు నవ్వుతారా? నిజమా? అవన్నీ మేము చూసిన వాళ్ళం. వీడు అఘోర ఏంటండి? వెధవైతే వీడు అసలు బూతులు తిట్టచ్చా అఘోరాలు? మీరు ఎక్కడో పోలీసులు కొట్టారు అన్న దాకా వెళ్ళారు. 60 పుర్రెలు పెట్టుకొని ట్రావెల్ చేస్తుంటే ఎందుకు కరెక్ట్ చేయలేదండి? పుర్రెలు క్యారీ చేయటం ఇల్లీగల్ కదా. బాలసుబ్రహ్మణ్యం గారు, ఇక్కడ ఇంకొక మాట తను అనడం జరుగుతోంది. మరీ ముఖ్యంగా ఎవరైతే తప్పు చేస్తున్నారో, అమ్మాయిల పట్ల అఘాయిత్యానికి పాల్పడుతున్నారో వాళ్ళ అంగాన్ని తానే కోసేస్తానంటూ కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. అధికారం, హక్కులు మళ్ళీ ఇన్నాళ్ళు జరుగుతున్న అత్యాచారాలు, రేపులు ఇవన్నీ ఎందుకు ఆపలేకపోయింది? ఇప్పుడే ఎందుకు వచ్చి మాట్లాడాలి? ఇన్నాళ్ళు మనం పోరాడుతున్నాం కదా, మీడియా కానీ వ్యక్తులు, రాజకీయ ప్రతి ఒక్కరు పోరాడుతున్నారు. వాళ్ళకి శిక్ష పడేలాగా చేస్తున్నారు. ఈ నెలలోనే వచ్చి అంగాన్ని కోసేస్తానంటే జనాలు ఎందుకు అమ్మాలి? మళ్ళీ ఎప్పుడు రాంది ఈ రోజు వచ్చి ఎందుకు మాట్లాడాలి? నాకు అర్థం కావట్లేదు. సో ఏదైనా మంచి చేస్తుందా? సో ఏదైనా చేస్తుందా అంటే అది కూడా లేదు. ఒకలాగా మాట్లాడుతున్నా. ఆమెకే క్లారిటీ లేదు. అసలు మీకు ఇంకా అర్థం కాదు ఏంటంటేనండి, ఎప్పుడు కూడా శ్మశానాలకి ఆడవాళ్ళు వెళ్ళకూడదు. ఓకే, ఎందుకంటే నెగిటివిటీ ఎక్కువగా ఉండేటువంటి ప్రదేశం అది. వీడెళ్ళి చితాభస్మాన్ని పూసుకొని ఏదో త్రిశూలాలు పక్కన పెట్టేసి ఏదో పూజలు చేశాడు అంటే వినే వెధవలంటూ ఎవరూ లేరు. కానీ ఆ శ్మశానంలో తను పూజలు చేస్తుంది, వచ్చిన మహిళలకి బొట్టులు పెడుతోంది, వాళ్ళకి అదే తప్పు నేను చెప్పింది. నాకు తెలిసి ఇది ఒక పెద్ద ప్లాన్. ఎందుకంటే గతంలో ఒక ఇంటర్వ్యూలో గుడి కడతారు, నా భక్తులు వస్తారు అనేది. సో నాకు తెలిసి ఆ గుడికి ఏమన్నా అంటే చాలా మంది పోలీసుల వల్ల మీరే ఏం కావాలంటే టక్కని ఏదో ఒక రోజు నా గుడి కట్టని అంటుందేమని నా మనసులో మాట. సో దాని గురించి ఏమో ఈ ప్రయత్నం అన్నట్టు నాకు అనిపిస్తుందండి. ఒకసారి నేను అఘోరికి కాల్ చేస్తున్నాను. ఒకసారి ఎత్తుతే కనుక నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఒకసారి తనకి కాల్ చేస్తాను. ఎత్తుతుందేమో చూద్దాం. కాల్ అఘోరికి నేను కాల్ చేస్తున్నానండి. కాల్ రింగ్ అవుతోంది. ఒకవేళ ఎత్తితే కనుక కాల్ పిక్ చేస్తే కనుక మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాల్ రింగ్ అవుతోంది. సో చూద్దాం, కాల్ రింగ్ అవుతుంది. ఒకవేళ తాను కాల్ కనుక పిక్ చేస్తే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలా సందర్భాల్లో ఆర్టీవీ లైవ్ తను చూసిన తర్వాత ఆ విజువల్ కూడా ఆర్టీవీ గమనించింది. తను ఆర్టీవీని చూడడం లైవ్ జరుగుతున్నప్పుడు. సో ఇప్పుడు కూడా ఐ హోప్ షీఈస్ వాచింగ్ దిస్ న్యూస్ క్లిప్. చూద్దాం ఎవరైనా రెస్పాండ్ అవుతారేమో. తన కాల్ పిక్ చేయటం లేదు. గత వారం రోజుల నుంచి నేను ప్రయత్నం చేస్తున్నాను. సో ఒక నిమిషం ఈ మీడియా ఛానల్ కాదండి, కూర్చోబెట్టండి 10 మంది వస్తారు. తను వస్తే కనుక, ఎందుకంటే ఒకటి మాధురి గారు, ఇది అఘోరి వంతు, మీ వంతు, మా వంతు అలా అని కాదు. ఒకసారి వచ్చి తను కూర్చుంటే చాలా మందికి చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఈ రోజు మాధురిని పిలిపించి అడగడానికి కారణం కావచ్చు, లేకపోతే బాలసుబ్రహ్మణ్యం గారు పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడడం కావచ్చు. ఎందుకంటే చాలా క్వశ్చన్స్ కి చెక్మేట్ పెట్టాలి. సో చాలా క్వశ్చన్కి చెక్మేట్ పెట్టాలి. అఘోరీలు అలా ఉంటారా అనేది ఒక యాంగిల్, ట్రాన్స్జెండర్స్ లైఫ్లో ఇలా కూడా ఉంటుంది అనేది ఇంకొక యాంగిల్. ఈ రెండింటికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పారు ట్రాన్స్జెండర్స్ కమించి, సో అక్కడ కొన్ని క్వశ్చన్స్కి చెక్మేట్ పడిపోతుంది. ప్రజలకి వాళ్ళు కంక్లూజన్ రాగలరు ఇటువంటి ప్లాట్ఫామ్స్తో. అందుకని రైట్, ఒక్కసారి నేను బాలకృష్ణ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. బాలకృష్ణ గారు, తను ఇంకొక మాట అనడం జరుగుతోంది. ఇక్కడ మళ్ళీ నేను గడ్డ మీద అడుగు పెడతాను,
నేనే ధ్వంసం చేసేస్తానంటుంది, నేనే నాశనం చేసేస్తానంటుంది తప్పు చేసిన వాళ్ళని. మీరు తప్పు చేసిన వాళ్ళని గుడిని ధ్వంసం చేసిన వాళ్ళకి అప్పచెప్పకపోతే ధ్వంసం చేసేస్తారు అర్థం వచ్చేలా మాట్లాడుతోంది. అంటే అటువంటి శక్తులు ఉంటాయా, లేకపోతే అటువంటి శక్తులు డెవలప్ అవుతాయా? డెవలప్ అవడానికి ఎంతసేపు పడుతుంది? ఒకసారి దాని గురించి చెప్పరా. మీరు అడిగిన క్వశ్చన్ నాకు వినపడలేదు సార్. నా మాట వినిపిస్తుందా అండి? మీ మాట వినిపిస్తోంది, ఇప్పుడు చెప్పండి. తను అంటుంది ఏంటంటే కనుక ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని నాకు అప్పచెప్పండి, లేకపోతే నాకు కనుక అప్పచెప్పపోతే వాళ్ళని మీరు అరెస్ట్ చేయండి, కఠిన చర్య తీసుకోండి. ఒక నాకు అప్పచెప్పితే కనుక వాళ్ళని ధ్వంసం చేసేస్తాను, సనాతన ధర్మాన్ని కాపాడుకుంటాను. అసలు అలాంటివి ఉంటాయా? ఒక మనిషిని వాళ్ళ మంత్రసిద్ధితోనో తంత్రసిద్ధితోనో నాశనం చేసేంత శక్తి ఆ తాంత్రిక శక్తో లేకపోతే మాంత్రిక శక్తో వాళ్ళకు ఉంటుందా? అఘోరాలకు ఉంటుందా? సార్ మీకు ఇక్కడ చిన్న విషయం చెప్తా, చెప్పండి. ఆ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తికి ఏ మంత్రము రాదు, తెలీదు. ఫస్ట్ పాయింట్. ఓకే. సెకండ్ పాయింట్ వచ్చేసి మీరు ఇందాక అన్నారు ఏదైనా నేను శిక్షణ దండన చేస్తాను, ఆ శక్తి ఉంటుందా అని. నేనే ధ్వంసం చేసేస్తానంటుంది తను. అదే ఒక్కసారి వెస్ట్ బెంగాల్లో తారాపీఠ్ అని ఉంది. తారాపీఠ్. ఓకే, తారాపీఠ్. ఓకే. తారాపీఠ్ లో ఉన్నటువంటి ఒరిజినల్ అఘోరాల కనుక దగ్గరికి వెళ్తే కంటి చూపుతో చంపేస్తారు. ఓకే. ఇలాంటివి ఉన్నాయి, లేవు అని అంటలా. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇలాంటి వాటి కోసం అఘోరాలు అవరండి. అఘోరా అనేటువంటిది ఒక అద్వితీయమైనటువంటిది. శివుడు ఎక్కడ ఉంటాడయ్యా? శ్మశానంలో ఉంటాడు. ఆ శ్మశానం ఎటువంటిది అయి ఉండాలి? నిత్యం కాష్టం కాలుతూ ఉండాలి. ఆ కాష్టాన్ని ఒంటికి ఎందుకు పూసుకుంటాడు? చాలా మంది విభూతి ఐశ్వర్యప్రదం అనుకుంటారు. అవును, ఐశ్వర్యము అంటే డబ్బు కాదండి, జ్ఞానం. అలాగే ఆ శివుడు ఎదురు చూస్తూ ఉంటాడు, ఎవరు వస్తారా నా దగ్గరికి, వాళ్ళకి పలకరిచ్చే వాళ్ళు ఉండరు అని ఆయన అక్కడ కూర్చుంటాడు శ్మశానంలో. మనకి జీవితం హిందీలో చెప్పాలంటే ఏక్ దిన్ కా మేలా ఆయా అకేలా. ఓకే. అంటే ఇంతటి జ్ఞానం కావచ్చు, అంతటి జ్ఞానానికి సంబంధించి ఇంటర్లింకింగ్ ఉన్న అఘోరీకి సంబంధించి ఎలా ఇప్పుడు దీని ఎలా అంటే ఒకవేళ నిజమైన అఘోరీకి తెలిసిందనుకోండి, సపోజ్ ఒక ఫేక్ అఘోరీ అనుకుందాం, అటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పుడు మీరు అడిగిన దాంట్లోనే మీకు సమాధానం చెప్తానండి, ప్లీజ్. ఇప్పుడు రాజేష్ నాథ్ అఘోరీ గారిని ఒక ఆయన మన ఈ మధ్య బ్లాక్ వస్త్రం కట్టాడు కదా, ఆయన ఏమన్నాడు అంతకు ముందు? శివరుద్ర స్వామి గారు చెప్పిన మాట ఇది, నేను చెప్పలేదు. ఆవిడ అఘోరా కాదు, అఘోరా అని చెప్పుకుంటే తాట తీస్తా అన్నాడు. మళ్ళీ అదే రాజేష్ నాథ్ అఘోరా గారు ఆవిడ్ని మళ్ళీ కలుపుకుంటూ మాట్లాడుతున్నారు. ఎవరిని నమ్మాలి? రైట్. ఇంద్రవతి, ఒక్కసారి అఘోరా నుంచి ఒకసారి మళ్ళీ ట్రాన్స్జెండర్ లైఫ్ గురించి మళ్ళీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటువంటి సిచ్యువేషన్స్ చూసినప్పుడు, ఎందుకంటే రోజు ఎక్కడో చోట ట్రాన్స్జెండర్స్ మీద సింపుల్ అండి, సింపుల్. ఈవిడ మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుంది, మళ్ళీ తెలంగాణ ఆంధ్ర పెంటే డిపార్ట్మెంట్ వాళ్ళు కలగ చేసుకొని అరెస్ట్ చేయటమో లేకపోతే మానసిక వైద్యశాలలో వేయటమో చేసేదాకా ఈవిడ ఆగదు. ఓకే. ఈ డిస్కషన్ కూడా నాకు తెలిసి వీడి గురించి అనవసరంగా టైం స్పెండ్ చేస్తూ బాలకృష్ణ గారు, ఎస్, నేను ఈ పాయింట్ కి వస్తున్నా. డిస్కషన్ పెడుతోంది కారణం ఏంటంటే, ఇందాక మాధురి గారికి అదే చెప్తున్నా, డిస్కషన్ పెడుతోంది కారణం ఏంటంటే ట్రాన్స్జెండర్ గా తన లైఫ్ దాంట్లో ఇంటర్లింకింగ్ ఉంది, అఘోరా లైఫ్ కూడా ఇంటర్లింకింగ్ ఉంది. తన గురించి ప్రొజెక్షన్ చేయాలనేది ఇక్కడ మా ఉద్దేశం కాదు. తన లైఫ్ ఇక్కడ అఘోరీకి దాంతోపాటు ట్రాన్స్జెండర్ లైఫ్ రెండు ఇంటర్లింకింగ్ ఉన్నాయి. ఈ రెండు వ్యవస్థల మీద జనాలకి కనుక కాస్త మనం ఇంజెక్ట్ చేయగలిగితే ఇది ట్రాన్స్జెండర్ లైఫ్, ఇది అఘోరీ విధానం, ఈ రెండింటి మీద క్లారిటీ ఇస్తే వాళ్ళు ఆలోచించుకొని ఏది మంచిది ఏది చెడు అనేది వాళ్ళు క్లారిటీ తీసుకుంటే అప్పుడు. ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ సార్, మీరు అంటున్నారు కదా ట్రాన్స్జెండర్ అని. అవును. ఏ రోజన్నా శ్రీనివాస్ అనేటువంటి వాడు నేను ట్రాన్స్జెండర్ ని అని చెప్పుకొని ఉంటే ఈ రోజు ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా పట్టం కట్టేవాళ్ళు. అదే బట్టలు కట్టుకొని రోడ్డు మీద సనాతన ధర్మం అంటే ప్రతి ఒక్కళ్ళు వచ్చి సహకరించేవాళ్ళు.
పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకుంటాను అని కాళహస్తిలో అన్నప్పుడు హా, సిగ్గుందా లేదా వాడికి? వాడు చస్తే చచ్చాడు, ఆ చుట్టుపక్కల ఎంతమంది చస్తారండి నిజంగా పోసుకుంటే? హ్మ్, హ్మ్, వాళ్ళ గురించి ఆలోచించక్కర్లేదా? హ్మ్. మంగళగిరిలో రోడ్డు మీద కూర్చున్నప్పుడు అంత ట్రాఫిక్ జామ్ అయిపోయింది, ఏ అంబులెన్స్ లోనో పేషెంట్ ఉండుంటే ఓకే. ఇలాంటి పనుల ఘోరాలు చేయరండి. వెధవన్నరా వెధవా? రైట్, మీ దగ్గర మళ్ళీ వచ్చే ప్రయత్నం చేస్తాను. ఇంద్రావతి, ఇటువంటి కొన్ని సిచ్యువేషన్స్ లేకపోతే ఎవరో మిమ్మల్ని ట్రాన్స్జెండర్ అనే పదంతో ఇబ్బందికరంగా ప్రవర్తించినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? వీటికి సొల్యూషన్గా ఏం చేస్తే బాగుంటుంది అనేది మీరు మాట్లాడుకుంటూ ఉంటారు. అరే నాకు ఇలా జరిగింది, లేకపోతే వాళ్ళు వచ్చి ఇలా అన్నారు, ఈ అఘోరిగో ఇలా బయట గురించి చర్చ జరిగినప్పుడు దీనికి మన మీద అంటున్నారు. ఇప్పుడు అలా అనిపిస్తూ ఉంటాయి సిచ్యువేషన్స్? అలాంటి సిచ్యువేషన్ నాకు ఎప్పుడు ఎదురు కాలేదు. కాకపోతే అయినా కూడా నేను ఒకటే చెప్తాను, అఘోరీలు అందంగా ఉన్నా కూడా వాళ్ళు ఏంటంటే స్పష్టమైన నిజంగా ఉంటారు. లిప్స్టిక్లు, ఐలైనర్స్ అవన్నీ పూసుకొని చేసుకుని అందంగా రెడీ అవ్వరు, పోజులు ఇవ్వరు. అఘోరీలు అంటే స్వచ్ఛంగా ఒకరికి ధర్మం చేస్తారు, ఏమైనా ప్రాబ్లం ఉంటే సొల్యూషన్ చెప్తారు, వాళ్ళని అఘోరి అంటారు. కానీ ఇలా ఎక్కడంటే ఎక్కడ మెయిన్ రోడ్ల మీద, హైవేల మీద మొత్తం న్యూసెన్స్ చేసుకుంటూ నేను అఘోరిని, నేను అది చేస్తా ఇది చేస్తా అంటే ప్రజలు నమ్ముతారేమో కానీ అందరు నమ్మలేరు కదా. 5,000 సమానంగా ఉండదు. దానికి ట్రాన్స్జెండర్ ఫస్ట్ నుంచి ఈయన ట్రాన్స్జెండర్గా ఉండి అఘోరిగా మారాడని ఎవరు చెప్పలేరు కూడా. ట్రాన్స్జెండర్ అంటే చాలా చిన్నప్పటి నుంచి పెద్దగా అయ్యి అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఒక ఇలా ట్రాన్స్జెండర్ స్టేజ్లో ఉన్నా కూడా ఇది కూడా మా ఊళ్ళు స్టార్టింగ్లో మేము వస్తామా అప్పుడు కూడా చాలా హింసిస్తారు, బాధ పెడతారు. మా వాళ్ళు కూడా చాలా చూస్తారు, ఉంటారా వెళ్తారా కరెక్ట్గా కాదా అని మాకు కూడా చాలా చెక్ చేస్తారు. నిజంగా వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళక బయట అట్లా ఈజీగా రావలేరు దీంట్లో. ఎవరైతే స్వచ్ఛంగా నిజమైన మనసు ఉంటుందో ట్రాన్స్జెండర్ది వాళ్ళే దీంట్లో రావచ్చు. వాళ్ళే ఒక శాపన పెడితే ఒకరికి తాగుతుంది, ఒకరికి దువ్వైన ఏమంటారు అది బ్లెస్సింగ్స్ అవుతుంది. కానీ ఎవరు చెప్పినంత మాత్రం అఘోర అయిపోదు. ఇంకా మేము అతను ట్రాన్స్ నుంచి అఘోరిగా మారాడని టాపిక్తోనే మా పేరు కూడా చెడిపోతుంది అక్కడ. దాని గురించే మేము మాట్లాడడం జరుగుతుంది. కానీ మేమంటూ మాకు ఒక బ్యాడ్ నేమ్ ఎక్కడ లేదు. ఇప్పుడు ఇంకా చాలా రెస్పెక్ట్ వస్తుంది. మొన్న ఎల్బీ నగర్లోనే నిన్న ఒక వీక్ కింద అనుకుంటా ఒక అబ్బాయి తన ఫ్యామిలీని ఒప్పించుకొని అందరి ముందు ఆ అమ్మాయిని ట్రాన్స్ మహిళని ఘనంగా చాలా గ్రాండ్గా మ్యారేజ్ చేసుకున్నాడు. ఇంట్రెస్టింగ్. ఇదే క్వశ్చన్కి సంబంధించి కూడా కొన్ని సందర్భాలు తను అడిగింది, మ్యారేజ్ గురించి అంటే మెల్లిగా తను స్కిప్ చేసింది. సో మ్యారేజ్ గురించి వచ్చినప్పుడు నటాషా, మ్యారేజ్ అనే ప్రపోజల్ అఫ్కోర్స్ ఎవరికైనా లైఫ్ స్టైల్ మ్యారేజ్ అని కోరుకుంటారు. అటువంటి వచ్చినప్పుడు మీరు పర్మిషన్ ఎవరైనా అడగాల్సి ఉంటుందా, లేకపోతే నేరుగా పెళ్లి చేసేసుకోవచ్చా? పెళ్ళి చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అబ్బాయి మా దగ్గరికి దేనికోసం వస్తుండు అంటే ఒక ట్రాన్స్ అంటే ఈ సొసైటీలో ఒక చిన్న చూపే. మాకు అన్నీ మమ్మీ డాడీ వదిలేసి కానీ అమ్మ నాన్నని వదిలేసి చుట్టూ ఫ్యామిలీ రిలేషన్ అందరినీ వదిలేసి మేము వచ్చేది మా పెద్దవాళ్ళ దగ్గరికి. అలాంటప్పుడు మాకు ఏ తోడు లేకుండా ఒక అబ్బాయి పైన డిపెండ్ అయి ఉంటాం. అంటే మా అన్ని దాంట్లో ఒక తోడు అనేది ఉంటుంది. ఆ అబ్బాయి మా దగ్గర తెలుసు ఒక డబ్బు కోసమే ఆలోచిస్తున్నాం, కానీ అందరు ఒకేలా ఉండరు కదా. ఈరోజు ఈ సొసైటీ ఉంది, సొసైటీలో చాలామంది ఉన్నారు, కానీ 99% డబ్బు కోసమే ఆశించే వాళ్ళు ఉంటారు. కానీ మా ప్రేమ గుడ్డిది కదా, ఉంటాడు కదా మాతో అనే ఒక ఒపీనియన్తో ఒక మంచి దాంతో దగ్గర తీసుకుంటాం. కానీ ఉన్న రోజులు ఉంటాడు, తర్వాత ఆ అబ్బాయి అనేస్తాడు నీకేమైనా హిజ్రవి, నీకేమైనా పిల్లలు పుడతారా, ఇంటికి ఏమైనా తీసుకెళ్తానా నిన్ను, 10 మంది నన్ను చిన్న చూపు. అదే విషయానికి మాట అంటే ఈ విషయం దాకా వస్తారు కదా. ట్రాన్స్జెండర్ని మీరు ఒక అమ్మాయి లాగానే చూసి 4 గోడల మధ్యలో మీరిద్దరు ఈక్వల్గా ఉండి ఆ ఫీలింగ్స్ని షేర్ చేసుకొని ఉంటారు హ్యాపీగా. ఆ టైంకి హ్యాపీగా ఉంటారు. ఆ టైంకి మీకు తెలియదా మేము లేడీ కాదు, మేము ట్రాన్స్జెండర్స్ అని? డబ్బు ఇచ్చినప్పుడు తెలియదా? ప్లీజ్ నేను అందరికీ ఒకటే చెప్తున్నా, ఈ జనరేషన్లో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా మా మనసు ఎలా ఉంటుందో ఫస్ట్ గుర్తించండి. ఒక్కసారి మా వాళ్ళు మేమన్నా నమ్మినామనుకో లైఫ్ టైం కాలు చేతులు పడిపోయి ఇంట్లో కూర్చొని పెట్టి ఉన్నా కూడా మేము తినిపిస్తాం, కానీ ఒకరికి మోసం చేసి తినే ఉండదు మాకు. రైట్. అంటే ఇంత స్వచ్ఛమైన మనస్సు అంటూ కూడా చెప్తున్న సందర్భం ఒకసారి బాలకృష్ణ దగ్గర వెళ్తున్నాను. బాలకృష్ణ గారు వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కావచ్చు, అఫ్కోర్స్ కొంతమందికి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది.
ఒక సాఫ్ట్ కార్నర్ అయితే ఉంది. ట్రాన్స్జెండర్స్ కూడా దే హ్యావ్ సమ్ సాఫ్ట్ కార్నర్ ఉంది. సో ఇలాంటి సాఫ్ట్ కార్నర్స్ ఉన్న ట్రాన్స్జెండర్స్ వాళ్ళ వృత్తిలో వాళ్ళు ఎదుగుతున్న సినారియోస్ కూడా ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. సో ఇక్కడ అఘోరీగా వచ్చి వీళ్ళ పేరు చెరగొడుతోందని మరికొంతమంది మాట్లాడుతున్నారు. అఘోరీగా వచ్చి అఘోరీల పేరు కూడా చెరగొడుతుంది మరికొంతమంది అంటున్నారు. కానీ ఆధ్యాత్మిక విషయంలో తన దారి తను చూసుకునిస్తే పోనీ కదా అని మరికొంతమంది అంటున్నారు. ఎవరిని సమర్థించాలి, ఎలా సమర్థించాలి? అఘోర స్థానంలో ఉన్నారు మీరేం చెప్తారు? తాను వాడు అఘోరా కాదు అని ఫస్ట్ నుంచి చెప్తున్నానండి. కానీ అంటే బహుశా క్షమించాలి, మీరు ప్రస్తుతం తన అందరూ పిలుస్తోంది అఘోరీగానే. సార్ ఒక్క నిమిషం, అసలు వాడిని హైప్ చేసింది ఎవరండి? మీడియానే కదా. వాడి దగ్గరికి వెళ్ళి వాడి మూతి దగ్గర మైకు పెట్టి నువ్వు ట్రాన్స్జెండరా, నీకు పీరియడ్స్ వస్తాయా, ఇలాంటి చెత్త క్వశ్చన్లు వేసి వాడిని పైకి తీసుకొచ్చి ఒకవేళ తర్వాత ఇంటర్వ్యూ చేయడం ఆపేస్తే మళ్ళీ వాడే వీడియో క్లిప్పులు పెట్టి మళ్ళీ మీకే పంపిస్తూ ఉంటే ఏమనుకోవాలండి? ఇది చిన్నపిల్లల కిడ్. వాడు ఏమన్నా ఒక్క నిమిషం సార్ నాకు సమయం వేయండి. ఇందాక నాకు అక్కడ ఉన్న వాళ్ళలో మాధురి గారు ఒక్కళ్ళే తెలుసు. అమ్మా, ట్రాన్స్జెండర్స్ అందరికీ కూడా నేను చేతులైతే నమస్కారం పెడుతున్నాను. మీరు బాధపడాల్సిన అవసరం లేదు. అసలు ట్రాన్స్జెండర్స్ విలువ ఏంటో నాకు తెలుసు. నేను దాదాపుగా 7-8 వేల కిలోమీటర్లు ఒక 10 రోజుల్లో జర్నీ చేశాను. ఇప్పుడు కాదు, కొన్నేళ్ల క్రితం. ఎప్పుడైనా ఎవరు కనపడ్డా నాకు నేను డబ్బులు ఇస్తూ ఉండేవాడిని. కానీ ఎవరో ఒకళ్ళు 100కో 1,00,00,000కో వాళ్ళు మనకి ఒక 10 పైసలో పావలనో బిళ్ళ కొరికి మన చేతికి ఇస్తారు. అది వాళ్ళు ఇచ్చింది కనుక నిజమైన మనసుతో ఇస్తే అడుక్కునేవాడు కూడా లక్షాధికారి అవుతాడండి. దట్ ఈస్ ట్రాన్స్జెండర్. అవును, ఈ సిస్టమ్, ఈ నమ్మకం ఉత్తరాదిలో చాలా బలంగా ఉంటుంది. అఫ్కోర్స్ ఇక్కడ మేరకు లేదని సారీ ఫర్ దట్. నేను తిరుపతి వెళ్ళేటప్పుడే జరిగింది ఇది. అవును, అంటే వీళ్ళు ట్రాన్స్జెండర్స్ చేతుల మీదుగా ₹1 కొరికిచ్చినా లేకపోతే వాళ్ళు ప్రేమతో ఇచ్చినా వాళ్ళు పాకెట్ లో పెట్టుకుంటారు, లేకపోతే అడిగి మరి తీసుకునే సిస్టమ్. కొంచెం టాపిక్ వస్తే బియాండ్ వెళ్తున్నా, మళ్ళీ బాలకృష్ణ గారు. ఎందుకంటే కానీ శ్రీనివాస్ విషయంలో అఘోరీగానే నమ్ముతున్నారు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, మీరు ఒకసారి విజువల్ చూస్తే తను హైవే మీద వెళ్తున్నప్పుడు బస్సులు కావచ్చు, కార్లు అక్కడికక్కడ ఆపేసి తన కారు చుట్టూతా చేరుతున్నారు. చూడండి ఎలా చూడండి అది ఏంది? అది అసలు ఒక్క నిమిషం మాధురి గారు, ఒక్క నిమిషం. మీరు ట్రాన్స్జెండర్ అంటారు. నా దృష్టిలో వాడు ట్రాన్స్జెండర్ కూడా కాదు. తను ట్రాన్స్జెండర్ కాదు, కావాలని ఇలా అయ్యి కావాలని ఒక ప్లాన్ తనది. అనుకోవచ్చు పబ్లిసిటీ స్టంట్ కూడా. రాత్రి ప్రేమ సవాలి అంటే అంతే. బాలకృష్ణ గారు అది చెప్తున్నారు. అతను ట్రాన్స్జెండర్ కూడా కాదు. ఎందుకంటున్నానంటే ఈ మాట గురించి గారు లక్షణాలు అనేటువంటివి 14 ఏళ్ల తర్వాత బయటపడతాయి. ఆ తర్వాత వాళ్ళు మగవాళ్ళగా ఉన్నా కూడా ఆ లక్షణాలు వాళ్ళలో పోవు. వీళ్ళు ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, మగవాడి లాగానే నడుస్తున్నాడు, హావభావాలు అలాగే ఉన్నాయి, ఎవ్రీథింగ్ అలాగే ఉంది. వీడు కావాలని చేసుకున్నాడు అది. సో వీడిని ట్రాన్స్జెండర్ అంటాం కూడా నాకు అసహ్యమే. వాళ్ళకున్న విలువ పోతుంది. వీటి గురించి దయచేసి టాపిక్స్ అనేటువంటి అసలు తేవద్దు సార్. మనలోనే సింపుల్ ఉదాహరణ ఏంటంటే, వీడు ఇలా చేస్తున్నందువల్ల అన్య మతస్థులు వచ్చి మన వాళ్ళని వేరెత్తి చూపిస్తున్నారు. అది తప్పు కదా. అంటే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ మీకు యాడ్ చేస్తున్నాను. నేను చూసినంత వరకు, లేకపోతే నాతో కొంతమంది షేర్ చేసుకున్నంత వరకు కూడా అఘోరాలు మెడలో రుద్రాక్షలు కూడా నేను చూడలేదు. బహుశా ఉండొచ్చేమో. దానికి మళ్ళీ వెండి పువ్వుల గుత్తు ప్రతి రుద్రాక్షకి గుత్తులు అంటే కిందన పైన సపోర్ట్ గా అది కూడా కనిపిస్తోంది. ఇలా ఉంటుందా అఘోరీల వ్యవస్థ కావచ్చు? అఘోర వ్యవస్థలో ఇంత రుద్రాక్షలు వేసుకుంటారండి. ఓకే, రుద్రాక్షలు వేసుకుంటారు. ఇప్పుడు నేను మామూలుగా లైవ్ లో మాట్లాడుతున్నాను కాబట్టి షర్ట్ వేసుకున్నాను, లేకపోతే నేను రుద్రాక్షలు వేసుకునే ఉంటాను. ఎప్పుడు రుద్రాక్షలు వేసుకోవచ్చు, తప్పేం లేదు. ఒక అఘోరీ అని కాదు, సామాన్య మానవులు కూడా రుద్రాక్ష వేసుకోవచ్చు. బాలకృష్ణ గారు కంక్లూజన్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? అటు శ్రీనివాస్ గా మీరంటారు, ఇక్కడేమో అఘోరీలు అని చెప్పి ప్రజలు అంటారు. సో మధ్యలో మేమేమన్నది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ గా కనిపిస్తుంది. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు అంటున్న శ్రీనివాస్ కి మీరు ఏం చెప్తారు? శ్రీనివాస్ గా నేను ఏం చెప్తానంటానండి, శ్రీనివాస్కి చెప్పడం కాదండి, ముందర ప్రజలకి చెప్పాలి.
పిచ్చి పిచ్చిగా శ్మశానాలకు వెళ్ళి విభూతులు బూడిదలు పూసుకోవాకండి. అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ పొరపాటున ఏదన్నా తగిలింది అంటే అది తీసుకోవడానికి లాక్కోలేక పిక్కోలేక రావాలి. శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి అఘోరి కాదు, డౌటే లేదు. రైట్. నిజంగా అతను అఘోరి అయితే ఈసారి గనక అతను ఎలాగో వస్తాడు ఈ తెలంగాణకి ఆంధ్రాకి మళ్ళీ పెంట చేయడానికి. అసలు ఆయన వేసే ముద్రలకు అర్థం ఏంటో చెప్పమనండి. ఆయనకి ఏం వచ్చో చెప్పమనండి. స్తోత్రాలు ఇవన్నీ నాకు అవసరంలా. ఓకే. ఏ సాధన చేస్తున్నాడో చెప్పమనండి. నిజమైన గురువు పేరేంటో చెప్పమనండి. అఘోరాకు ఉండాల్సిన లక్షణాలు ఒక్కటి కూడా లేవు. దయచేసి చేతులెత్తి నమస్కారం పెడుతున్నా, ప్రజలు కాస్త మేల్కోండి. బూడిద పూసుకున్న వాడల్లా అఘోరా కాదు, కాషాయం కట్టుకున్న వాడల్లా సన్యాసి కాదు, దండం పట్టుకున్నాడు వల్ల పీఠాధిపతులు గారు. అదొక్కటి గుర్తు పెట్టుకోండి. భగవంతుణ్ణి నమ్మండి, భగవత్ స్మరణ చేయండి, ఖచ్చితంగా కాపాడుతాడు. ఇలాంటి వాళ్ళని నమ్మి మోసపోకండి. రైట్ రైట్ బాలకృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ జాయినింగ్ విత్ ఆర్టీవీతో జాయిన్ అయ్యి ఈ అంశానికి సంబంధించి అది అవేర్నెస్ అనుకుంటారా లేకపోతే దీనికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేసినందుకు. సో మొత్తంగా అయితే అది అఘోరికి సంబంధించి బాలకృష్ణ గారి వర్షన్. ఇందాక మీరు రిలేషన్ గురించి మాట్లాడారు, మ్యారేజ్ రిలేషన్ గురించి. ఈ మధ్యకాలంలో నేను ఆ టాపిక్ నేను టచ్ చేయాలా వద్దా అని ఆ కోణంలో ఆలోచించాగా. బట్ అంకిత రాజ్ సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ జరిగింది. ఆ కపుల్ని చూసిన తర్వాత హ్యాపీయెస్ట్ కపుల్ అనుకున్నారు సోషల్ మీడియాలో చాలామంది. ఇప్పటికీ ఆ చర్చ అయితే ఉంది. సో ఏం జరుగుతూ ఉంటుంది ఈ ట్రాన్స్జెండర్ కపుల్స్కి సంబంధించి, లేకపోతే ట్రాన్స్జెండర్ మ్యారీడ్ కపుల్ లేకపోతే ఆ కపుల్కి సంబంధించి ఎక్కడ ఈ ఇష్యూస్ రైజ్ అవుతూ ఉంటాయి, ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా ఫెయిల్యూర్స్ వైపు వెళ్తూ ఉంటుంది? మాధురి మీరు రియాక్ట్ అవుతారు. అంటే ఇక్కడ అంకిత రాజ అనేది కాదండి ఇక్కడ. సో చాలా ఇలాంటివి బ్రేక్, అదే ఈ లతాష గారు చెప్పినట్టు సో చాలా బ్రేక్ అవుతున్నాయి. అంటే కొంతమంది మిగతా వాళ్ళది ఎవరిది నేను అడగాను స్ట్రైట్ అంకిత రాజ్కి ఎందుకు వాళ్ళ వీడియోస్ కావచ్చు లేకపోతే సోషల్ మీడియా వాళ్ళ ఇంటర్వ్యూస్ కావచ్చు చాలా సెన్సేషనల్ అంత నాకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు తెలిసిన దాని గురించి మాట్లాడు. సో నాకు ఒకసారి 2 సార్లు ఏదో ఫంక్షన్ లో కనబడింది. సో అప్పుడు చూసాను అంతే. సో చాలా మంది కాల్ చేస్తారు దీని గురించి మాట్లాడండి, ఎందుకు విడిపోయారు అంటే. సో మాట్లాడదాం అనే టైంలో ఆమె ఒక వీడియో క్లిప్ పెట్టేది. సో ఇది నా పర్సనల్, మేము ఒకటి అవ్వచ్చు అవ్వకపోవచ్చు, నేను కొంచెం సర్జరీ చేయించుకుని ఉన్నా, ప్లీజ్ ఎవరు నా ఇంటర్వ్యూలు నా గురించి ఇవ్వద్దు అనేది ఆమె చెప్పడం జరిగింది. సో అట్లా అనమాట. కొంతమంది ఏమో వచ్చి మాట్లాడుతున్నారు, అంటే వాళ్ళ అంకిత నాయుడు గురించి తెలిసిన వాళ్ళు మాత్రమే వచ్చి మాట్లాడుతున్నారు. సో నాకైతే తెలియదు, అంటే 2-3 సార్లు కలిసింది అంతేగాని. ఓకే, అంటే ఈ బ్రేక్ ఓకే ట్రాన్స్జెండర్ మ్యారీడ్ కపుల్కి సంబంధించి రిలేషన్షిప్ నిలబడుతూ ఉంటాయా, నిలబడినవి ఏమైనా ఉన్నాయా? ఉండవండి. ఏం జరుగుతుంది? ఒక ఆడదానికే ఇక్కడ ఇది లేదు. ఒక ఆడదానికే ఎంతో రకంగా మానసికంగా ప్రెగ్నెంట్ చేసి వాడుకొని వదిలేసి జరుగుతున్నాయి. సో ట్రాన్స్జెండర్ దగ్గర ఏమున్నదో డబ్బు. సో ఇక్కడ ఒక ప్రేమ అని ఒక దొంగ ప్లాన్ గా వేసుకొని ఒక యాక్టింగ్ నేర్చుకొని ఇంకా రాగానే ఇప్పుడు నేను ఉన్న మాదిరి నువ్వు అంటే ఇష్టం, నువ్వు అంటే నా ప్రేమ, అప్పుడప్పుడు చేయి కోసుకుంటే అయ్యో మన తల్లిదండ్రులు కూడా మన మీద ఇంత ప్రేమ చూపించలేదు, ఎవడో అబ్బాయి నా మీద నా చేయి కోసుకున్నాడు, పేరు రాపించుకున్నాడు అని యాక్సెప్ట్ చేస్తాము. సో ఒక 10 days లవ్ బాగుంటుంది. సో పెళ్లి చేసుకుందాంరా అన్నప్పుడు సో ఫ్యామిలీలో బయటకు వచ్చి చేసుకోడు, ఎక్కడైతే ఉంటుందో ఆ గదిలో మాత్రమే ఎవరు లేనప్పుడు వాళ్ళ తాళి కడతారు. ఫోటోలు కూడా తీసుకొని ఇవ్వరు, ఎందుకంటే పెద్ద బ్లాక్ అంటే మీడియా పరంగా ఎక్కడ ఏదో చేస్తారని కొన్నాళ్ళు ఉండగా సో వీడు ఎవరైతే ప్రేమ అనే పేరుతో వచ్చాడో సో రంగ ఇంద్రావతి నాకు కొంచెం డబ్బులు కావాలా, ఎందుకురా నీకు డబ్బులు, మా అమ్మకు బాగలేదు అంటే అక్కడ అమ్మకే సీరియస్ ఉండదు, కానీ ఇక్కడ ఒక క్రియేట్ చేయాలి డబ్బులు ఎలా రాబట్టాలి. ఇంకా నేను నా ప్రాణం వీర ప్లీజ్ రా బుజ్జి కన్నారు, ప్లీజ్ రా నిజంగా రాత్రి నీకు ఒక సర్ప్రైజ్ ఉందిరా, ప్లీజ్ రా అమ్మకి బాగలేదురా, ఎవరిని అడగలే చచ్చిపో, నువ్వు సస్తావా, నువ్వు సస్తే నేను బతకలేను రా ప్లీజ్. సరే ఎంత? ఓకే 50,000. ఓకేరా 50,000. ఓకే. సో ఇలా 50,000లో ఎన్ని వేలు గుంజుతాడు వాడు అంటే అమ్మ పేరు అడ్డం పెట్టుకొని డబ్బులు తీసుకోవడము, అక్క హెల్త్ బాగలేదని అడ్డం పెట్టుకొని డబ్బులు తీసుకోవడం, ఇలా వీడు చేస్తుంటాడు. ట్రాన్స్జెండర్ ఇలా ఉంటాడు, పక్కన ఒక అమ్మాయి కూడా ఉంటుంది.
రేపు పద్దాన ఇంకా 3 నెలలు 4 నెలలు 1 సంవత్సరం 2 సంవత్సరాలు బాగా కంటిన్యూస్ సాగుతుంటే ఇంకా వంశధారుడు కావాలి కదా. వంశధారు కావాలంటే ఇంకా లాస్ట్ ఇంకా ఏదో ఒకటి గొడవ పెట్టుకొని నువ్వు కొజ్జా పిల్లలు పుడతారు. పడుకున్నప్పుడు తెలియదా, డబ్బులు తిన్నప్పుడు తెలియదా, నువ్వు ఇంట్లో ఉంటే రూమ్ రెంట్ మంచి చెడ్డ మొత్తం ట్రాన్స్జెండర్ చూసుకుంటుండే. మీకు ట్రాన్స్జెండర్ లైఫ్ కావాలి మీకు. మాకు అప్పుడప్పుడు అనిపిస్తుందండి బాధ, కానీ మేము ఒక్కోసారి అనిపిస్తుంది, కానీ ఒక్కొక్క రకంగా మేము ఆడపిల్లలకి మాకంటే ఆడపిల్లలకి ఎక్కువ జరుగుతున్నాయి. కడుపులు చేసి చంపేసి మాకే కాదు ఆడపిల్లలు కూడా రక్షణ లేదు. ఆడపిల్లలు తగ్గించుకుంటే మేమెంత అనుకొని కొంచెం బాధ తగ్గించుకుంటే బాధ ఉంటది. అంటే ఆ స్ట్రగుల్ కి సంబంధించి చాలా కథనాలు వింటూనే ఉన్నాను. ప్రేమ పేరుతో ఒకసారి ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. మీరు ఏదో మ్యాజిక్ చేస్తారంట. ఇప్పుడు మ్యాజిక్ ఇప్పుడు లేదండి. ఓకే, సో ఇప్పుడు చెయ్యరు. ఇప్పుడు లేదండి. అంటే భవిష్యత్తులో వేరే విధంగా అనుకుంటే అడుగుతా, మాధురిని కూడా ఒక అఘోరిగా చూడొచ్చా? అమ్మవారిగా చూడొచ్చు. ఓకే, అఘోరిగా ఎందుకు నేను అంటే లేదు. అఘోరి నాకు అఘోరి దీక్ష నాకొద్దు. నేను ఏదైతే నా బాధ వస్తే నా కష్టం వస్తే వీళ్ళకి అందరికీ తెలుసు యాత్రలకు వెళ్తాను చాలా. మూడో తేదీ అమ్మవారి మాల వేసుకుంటున్నాం, అప్పుడు కూర్చుంటా మళ్ళీ అమ్మవారిని చూసినట్టు ఉంటుంది. సో మాకు ఎంతవరకు మేము సేవ చేయాలి, మేము ఎంతవరకు ఉండాలి అంతవరకే. అఘోర అవ్వాలి, నేను ఒక సెలబ్రిటీని, నాకు ఆటోమేటిక్ చాలా మూవీ చేసి నాకు ఉంటుంది. సో అట్లేం లేదు. థ్యాంక్ యూ సో మచ్ మాధురి గారు, నటాషా అండ్ ఇంద్రావతి మొత్తం ఆర్టీవీ స్టూడియోకి వచ్చి అఘోరకి సంబంధించి ఇష్యూస్తో పాటు ట్రాన్స్జెండర్కి సంబంధించి ఇంటర్లింకింగ్ రెండింటికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ బాలకృష్ణ గారు. సో మొత్తంగా అయితే మాత్రం ఇది ఫైనల్గా కంక్లూడింగ్ చెప్పాలనుకుంటూ ఒకటి శ్రీనివాస్ అంటున్నారు అఘోరిని నమ్మద్దు, శ్రీనివాస్ అంటూ కూడా బాలకృష్ణ చెప్తున్నారు. సో మొత్తంగా అఘోరికి సంబంధించి చాలా ఇష్యూస్ ఉన్నాయి. తను ఇక్కడికి వచ్చి మాట్లాడితే చాలా సందర్భాలు చాలా క్వశ్చన్స్ అడిగే ప్రయత్నం చేద్దాం. సో వస్తుందా, మాట్లాడుతుందా, ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చెబుతుందా, ఏం జరుగుతుంది? వెయిట్ అండ్ వాచ్. కీప్ వాచింగ్ స్టే ట్యూన్డ్ టు ఆర్టీవీ. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. అఘోరి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.